దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి పడదాం. అందరూ లేచి నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథముల నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథముల నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు. చాలండి, ప్రార్థన చేసుకుందాం. ఓ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రము ప్రభువా. నాయన, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ఈ 2వ కూడికలో చేరి నిన్ను స్తుతించుటకు, నిన్ను గణపరచుటకు, నీ నామను ప్రభు మహిమపరచుటకు మీరిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాను. నిశ్చయముగా నా తండ్రి, నాయన, ఇదిగో నా ప్రభువా, చదవబడిన వాక్య భాగమును మీరు ఆశీర్వదించండి, దీవించండి ప్రభువా. ఈ వాక్య భాగముల నుండి మీరు మమ్మల్ని దర్శించండి. ఈ వాక్య భాగముల నుండి మీరు మాతో మాట్లాడండి. ఈ వాక్య భాగము ద్వారా మీరు మాతో మాట్లాడి మా ఆత్మీయ జీవితాలను బలపరచండి ప్రభువా. ఈ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మా జీవితాలు సరిచేయండి ప్రభువా. ఈ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి నాయన, మాలో ఉన్న ప్రతి రోగమును, ప్రతి బలహీనత నుండి మాకు విడుదలిచ్చి నాయన, సంపూర్ణమైన స్వస్థతను, ఆరోగ్యమును, బలమును, శక్తిని మీరు అనుగ్రహించి మీరు మమ్మల్ని ముందుకు నడిపించి మీరు మహిమ పొందమని జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మణుని సర్వశక్తి కలిగిన నామలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూర్చోండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు నామములో అందరికీ వందనాలమ్మా, వందనాలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ మధ్యాహ్న సమయంలో మరొకసారి మన యొక్క సహోదరుడు విక్రపాలు, అదేవిధంగా సుగంధని సిస్టర్ గారి గృహంలో చేరి ఈ రీతిగా దేవుని స్తుతించుటకు, దేవుని గణపరచడానికి, ఆయన నామమును మహిమపరచడానికి దేవుడు మనకు మంచి సమయాన్ని అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎంతో మందికి లేని భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించాడు. నిజంగా ఆయన సన్నిధిలో ఈ రీతిగా కూడుకొని ఆయన స్తుతించడము, ఆయనను గణపరచడము, ఆయన నామమును మహిమపరచడము అంటే ఇది గొప్ప విషయమైన కార్యము. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని స్తుతించడము, దేవుని గణపరచడము, ఆయన నామమును ప్రియులారా ఆరాధించడము అనేది ఒక గొప్ప భాగ్యము. దేవుడు మానవుడికి ఇచ్చినటువంటి ఒక గొప్ప ధన్యత. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనము చేసేటువంటి ఈ స్తుతి ఆరాధనలు దేవుడు అంగీకరిస్తున్నాడా లేదా? మనం చేసే ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడా లేదా? మనం చేసే బలి దేవుడు అంగీకరిస్తున్నాడా లేదా అనేది ప్రియులారా గమనించండి. మనం ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిలో పరీక్షించుకొని పరిశీలన చేస్తూ మన యొక్క ఆత్మీయ జీవితాలను సరి చేసుకుంటూ మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం ఏం చేయాలంటే ముందుకు సాగుతూ ఉండాలి. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ రోజుల్లో ప్రియులారా, ఇప్పుడు మన జీవితంలో దేవుడు అనేకమైనటువంటి అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యములు ఆయన చేస్తున్నాడు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మరి ఎక్కడ ఏం పొరపాటు జరుగుతుందో కానీ తెలియదు, కానీ ఇప్పుడు పుట్టినటువంటి ప్రతి బిడ్డను కూడా ఏం చేస్తున్నారంటే బాక్సులో పెట్టేస్తున్నారు. పుట్టిన ప్రతి బిడ్డను ఎందుకు పెడుతున్నారో అర్థం కావట్లేదు. ఇప్పుడు తల్లి గర్భంలో నుంచి ఇదివరకులో అయితే 7 నెలల్లో
7 నెలల్లో కొంతమంది కనేసేవాడు. అప్పుడు ఆ బిడ్డ బతికితే బతికినట్టు, లేకపోతే చనిపోయినట్టు. లేదా కొంతమంది 8 నెలలకు కనేసేవాళ్ళు. అవునా? అంటే ఇవన్నీ కూడా నెల తక్కువ వాళ్ళు అంటారు. ఈ 8 నెలల్లో పుట్టినోళ్ళు కూడా కొంతమంది బతుకుతారు, కొంతమంది చనిపోతా ఉంటారు. ఇప్పుడు చూడండి, తల్లి గర్భంలో బిడ్డ 9 నెలల 15 రోజులు ఉంటాడు. 9 నెలల 15 రోజులు. మగపిల్లాడైతే 15 రోజులకి కనేస్తారు. ఆడపిల్ల అయితే 10 రోజులు, 10 నెలలు ఖచ్చితంగా గర్భంలో ఉంటారు. అంటే ఆ పిల్లవాడు పరిపూర్ణత, లోపల పరిపూర్ణత అయిపోయిన తర్వాత తల్లి గర్భం నుంచి బయటకు వస్తారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు వాళ్ళు ఆరోగ్యవంతులుగా, పిల్లలు ఆ యొక్క ఆరోగ్యం బట్టి, స్థితిని బట్టి ఉండేది. మరి ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు అలా జరగట్లా. ఇంచుమించుగా ఒక 5 సంవత్సరాల నుంచి, లేదా ఈ 2010 కానీ, లేదా 2005 15 నుంచి కానీ పుట్టిన ప్రతి బిడ్డను ఏం చేస్తున్నారంటే, పుట్టగానే ఎక్కడ పెడుతున్నారంటే బాక్సులో పెట్టేస్తున్నారు. మరి ఎందుకు బాక్సులో పెడుతున్నారనేది అర్థం కావట్లా. వారి శ్వాస అందక బాక్సులో పెడుతున్నారు, అంటే ఆక్సిజన్ అందక బాక్సులో పెడుతున్నారా, లేకపోతే వాళ్ళు ఈ యొక్క తల్లి గర్భంలో నుంచి బయటికి వచ్చినప్పుడు శరీర నిర్మాణం సరిగ్గా జరక్క బాక్సులో పెట్టారా అనేది అర్థం కావట్లేదు. కానీ మొత్తం మీద పుట్టిన ప్రతి ఒక్కరిని ఏం చేస్తున్నారంటే ఎక్కడ పెట్టేస్తున్నారు? బాక్సులో పెట్టేస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకరినే 1 వారం పెడుతున్నారు, ఇంకొకరిని 2 వారాలు, ఇంకొకరిని 3 వారాలు. ఇట్లాగా బాక్సులో పెట్టినందుకు రోజుకు 10,000, రోజుకి ఎంత? 10,000. అట్లా వాడు ఎన్ని రోజులు ఉంటే అన్ని 10,000. చూడండి ప్రియులారా, గమనించండి. అంటే ఎక్కడో ఏదో లోపం, మనిషి పుట్టుకలో లోపము, లేకపోతే ఆరోగ్యంగా పుట్టకపోవటము, బలహీనుడిగా ఉండటము, శ్వాస తీసుకోలేకపోవటము, అంటే ఏదో నిజంగా ఒక పరిపూర్ణంగా బిడ్డ పుడితే ప్రియులారా గమనించండి, వాడిని ఐసీ బాక్సులో పెట్టాల్సిన అవసరం లేదు. ఉంటుందంటారా? ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఏదో ఒక బలహీనత ఉండబట్టే ఆ విధమైన కార్యము జరుగుతూనే ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, పుట్టుకతోనే లోపంతో పుట్టిన వాళ్ళైతే ఏ మనుషుడు, ఏ డాక్టరు ఆ వ్యక్తిని ఏమీ చేయలేరు. దేవుడు మాత్రమే అది చేయగలగాలి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజంగా ఒకవేళ మధ్యలో ఏదైనా బలహీనతలు వస్తే, బలహీనత పెట్టినవాడు ఆయనే, దాన్ని తీసివేయగలిగిన వాడు కూడా ఆయనే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు వైద్యుల దగ్గరికి వెళ్ళు, లేకపోతే చూపించుకో, మందులు వాడు, లేకపోతే దేవుని మీద ఆధారపడు, ఏమైనా చెయ్యి. కానీ స్వస్థత అనేది మాత్రము దేవుని దగ్గర నుంచి మాత్రమే రావాలి. దేవుడు మాత్రమే స్వస్థత ఇవ్వగలిగిన దేవుడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక మనము పూర్తిగా దేవుని మీద ఆధారపడాలి. ప్రతి మనిషి దేవుని మీద ఆధారపడాలి. అది ఏ విషయంలో అయినా సరే, ఒక ఆరోగ్య విషయంలోనే కాదు, ఒక స్వస్థత విషయంలోనే కాదు, కుటుంబ విషయంలో కానీ, ఆర్థిక సమస్యల విషయంలో కానీ, లేకపోతే బిడ్డల విషయంలో కానీ, లేకపోతే ఏ విషయంలో అయినా సరే, ప్రతి ఒక్క విషయంలో కూడా మనము పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడాలి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ ఆధారపడకపోతే ప్రియులారా, మళ్ళా అది వేరే కార్యంగా ఉంటుంది. కనుక చూడండి, మనము దేవుని కుమార్తెలుగా మనము పిలువబడతా ఉన్నాం. దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా మనం పిలువబడుతూ ఉన్నప్పుడు మనము సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడటమే అది గొప్ప కార్యము, అది క్రమం కూడా. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, క్రమం కానిదే అక్రమం అని వాక్యంలో రాయబడింది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఈ లోకంలో ప్రియులారా మనుషులు
వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు. చూడండి ప్రిలారా, ఇప్పుడు త్రిత్వం వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు దేవుని ఆరాధిస్తున్నారు. ఇక ఏకత్వం వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు దేవుని ఆరాధిస్తున్నారు. ఎవరికి నచ్చినట్టుగా ఎవరికి మనసులో ఆలోచన వచ్చినట్టుగా వాళ్ళు దేవుని ఆరాధిస్తున్నారు. ఆరాధిస్తూ మళ్ళీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇది దేవుని చిత్తము అంటే మన యొక్క ఆలోచన ప్రకారం మనం చేస్తూ, మన ఉద్దేశాల ప్రకారం మనం జీవిస్తూ, మన తలంపుల ప్రకారం మనం జీవిస్తూ, మనం ఎవరు తీసుకెళ్తే దానితో రుద్దుతున్నాం? దేవుని చిత్తానికి. ఎవరి చిత్తానికి? దేవుని స్తోత్రం కనుక హల్లెలూయా. కనుక ప్రియులారా, అలాంటివి మనం చేయకూడదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక హల్లెలూయా. దేవుని చిత్తాన్ని ఆయన పరిశుద్ధ గ్రంథంలో ఆల్రెడీ రాసి ఉంచేశాడు. ఆయన రాశాడా లేదా? ప్రతీది కూడా ఏది చెయ్యాలో ఏది చేయకూడదు, ఏది తినాలో ఏది తినకూడదు, ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు, ఏవి చూడాలి ఏవి చూడకూడదు, ఏమండి ఏన్ని మనం స్వీకరించాలి, వేటిని మనము ద్వేషించాలి. అంటే సమస్తమును, అంటే దేవుడు మనిషికి మేలైనది కీడైనది, మేలైనది ఏదో దానిని ఆయన చేపట్టమన్నాడు, ఇదిగో కీడైనది ఏదో ఆయన దాన్ని ఏం చేయమన్నాడంటే విసర్జించమన్నాడు. కనుక దేవుడు చేసిన ప్రతి పనిలో ఈ సృష్టి అంతటిలో కూడా ప్రియులారా దేవుని చిత్తమైనది ఏదో, దేవుని చిత్తము కానిదేదో ఆయన సమస్తమును కూడా పరిశుద్ధ గ్రంథములో రాసి ఉంచాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక హల్లెలూయా. ఇప్పుడు దేవుని చిత్తం ఏదో మనం ప్రార్థన చేసి కనుక్కుందామండి అంటారు కొంతమంది. అవునా? అసలు దేవుని చిత్తం ఏదో కనుక్కొని ప్రార్థన చేయడానికి, నీకు బయలుపరచడానికి మనం ఏమైనా ప్రవక్తలమా? కాదు. ఆల్రెడీ దేవుని చిత్తం ఏదో బైబిల్లో ఉంది, రాయబడింది. ఆ చిత్తాన్ని నువ్వు గ్రహించి తెలుసుకొని దాని ప్రకారము జీవించడమే యోగ్యమైనది. దేవుని నామానికి మహిమ కలుగును గాక హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశము ఈరోజు ప్రియులారా గమనించండి. ఈ యొక్క లోకములో ఉన్నటువంటి ఈ డినామినేషన్ క్రైస్తవులు అందరూ కూడా ఈ రోజున ప్రియులారా అర్ధజ్ఞానముతో, ఏ జ్ఞానముతో? అర్ధజ్ఞానముతో, అంటే హాఫ్ నాలెడ్జ్ అంటారు కదా, దాన్నే అర్ధజ్ఞానము అంటారు. కనుక ఆ విధంగా ఈ రోజున ఆరాధిస్తూ ఉన్నారు క్రైస్తవులు కానీ, లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి డినామినేషన్ వాళ్ళు, మత శాఖల వాళ్ళు, రకరకాల. ఒక పరిపూర్ణమైన జ్ఞానము కలిగి, దేవుని చిత్తమును కలిగి, దేవుని ఉద్దేశము కలిగి ప్రియులారా ప్రతి కాలంలో ఆ కాలమునకు ఇవ్వబడినటువంటి వర్తమానమును అంగీకరిస్తూ ఆ విధంగా ముందుకు సాగిపోతూ ఉన్నప్పుడు చివరి వరకు కూడా నువ్వు గ్రహించగలిగినప్పుడే అది పరిపూర్ణమైనటువంటి దేవుని యొక్క చిత్తమై ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక హల్లెలూయా. మానవుడు దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తమును గ్రహించుటే మానవుడి యొక్క పరిపూర్ణమైన స్థితిలోకి వచ్చినట్టు. ఆమేన్ హల్లెలూయా. కనుక లేకపోతే ఆయన పరిపూర్ణమైన చిత్తము మనకు అర్థం కాకపోతే ప్రియులారా, ఇక వాళ్ళు ఆ దేవుని యొక్క ఆలోచనలో, దేవుని యొక్క ఉద్దేశంలో, దేవుని యొక్క తలంపులో లేనట్టే. దేవుని నామానికి మహిమ కలుగును గాక హల్లెలూయా. సరే చూద్దాం ప్రియులారా, గమనించండి. ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయము, ఈ యొక్క 8వ వచనంలో హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవునిని చూచెదరని యేసుక్రీస్తు కొండ మీద చేసిన ప్రసంగంలో ఈ మాట పలుకుతున్నాడు. ఆయన మొదట పలికిన మాట ఏంటి అని అంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఇది మొదట పలికినది. రెండవ మాట ఏంటంటే దుఃఖపడవారు ధన్యులు. మూడవది సాత్వికులు ధన్యులు. నాలుగవది నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. ఏడవది కనికరము గలవారు ధన్యులు. ఎనిమిదవది హృదయశుద్ధి గలవారు
ధన్యులు. చూసారా, కరెక్ట్గా పాయింట్ల వారిగా పెట్టేశాడు ఆయనే. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమండి? ఆరోది హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని వాక్యం రాబడింది. ఆమేన్. హల్లెలూయా. మరొక దగ్గర ఏమని రాబడిందంటే దేవుని చూచిన నరుడు బ్రతకడు అని వాక్యంలో రాబడింది. ఆమేన్. హల్లెలూయా. మరి దేవుని చూచిన నరుడు బ్రతకడు అని చెప్పిన దేవుడే, అదే దేవుడు ఇప్పుడు ఒక మానవ శరీరములో ఉండి ఏం చెప్తున్నాడు? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. ఇదే మన అంశం. మన అంశం ఏంటంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరు దేవుని చూస్తారు? దేవుని ఎవరు కలుసుకుంటారు? ఏమండి? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాక్యములో ఏమని రాయబడింది అని అంటే ఆయన సమీపింపరాని తేజస్సులో ఎలా ఉన్నాడంటే ఆయన అమరత్వము గలవాడై ఉన్నాడు అని వాక్యంలో రాబడింది. సమీపింపరాని తేజస్సులో అంటే సమీపింపరాని తేజస్సులు అని అంటే ఏ మానవుడు కూడా చేరుకోనేటువంటి స్థానములో. ఆమేన్. హల్లెలూయా. సమీపింపరాని సమీపింపరాని తేజస్సు అని అంటే అర్థమేంటి? ఎవరు చేరుకోలేనటువంటి తేజస్సులో, ఏ మనుష్యుడు కూడా వెళ్ళలేనటువంటి స్థానములో, ఏ మనుష్యుడు కూడా చేరుకోలేనటువంటి స్థానములో ఆయన ఉన్నాడు. ఎలా ఉన్నాడు అని అంటే ఎలా ఉన్నాడంట ఆయన? ఎలా ఉన్నాడు? అమరత్వము గలవాడై మనుషులలో ఎవడను ఆయనను చూడలేదు. అది దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అమరత్వము గలవాడై అని అంటే అర్థం ఏంటి అని అంటే మరణము లేనివాడు అని అర్థం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అమరుడు ఆయన. ఆయన ఎవరండి? అమరుడు అంటే అమరుడు అనగా మరణము లేనివాడు. అమరుడు అంటే అర్థం ఆది అంతము లేనివాడు అని అర్థం. అమరుడు అంటే వంశావళి లేనివాడు అని అర్థం. అమరుడు అని అంటే ప్రియులారా గమనించండి, ఆయన జీవించువాడు అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూసారా, ఒక అమరుడు అనేటువంటి పదములో ఎన్ని మాటలు వస్తున్నాయో చూడండి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అమరుడు అని అంటే వంశావళి లేనివాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆదియు అంతము లేనివాడు ఆయన. తల్లిదండ్రులు లేనివాడు, వంశావళి లేనివాడు. కనుక ఆయన మరణమే లేనటువంటి ఒక గొప్ప, ఎవ్వరు చేరుకోలేనటువంటి, ఆ సమీపింపరాని, ఎవరు చూడలేనటువంటి, ఎవరు చేరలేనటువంటి ఆ గొప్ప స్థానంలో ఆయన ఉన్నాడు. మరి అటువంటి దేవుణ్ణి ఇక్కడ యేసుక్రీస్తు వచ్చి ఒకే మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి. అది సాధ్యమేనా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే హృదయ శుద్ధి అని అంటే హృదయ శుద్ధి అని అంటే ఏంటి? హృదయ శుద్ధి అంటే ఏమిటి? హృదయ శుద్ధి అని అంటే వాక్యంలో ఏం రాయబడిందంటే ప్రియులారా, హృదయ శుద్ధి కంటే ముందు మనం ఇంకో కార్యాన్ని ధ్యానం చేస్తే శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అని వాక్యంలో రాయబడింది. గలతీయులకు రాసిన పత్రికలో మనం ఆ మాటను చూస్తాం. చూడండి ఆ మాట, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. 5వ అధ్యాయము 18వ వచనం నుండి.
19 నుంచి చదవండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవయవనగా జారత్వము, అపవిత్రత, కామత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు ఇవన్నీ కూడా శరీర సంబంధమైనటువంటి కార్యాలంట. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఇప్పుడు ఈ శరీర సంబంధమైన కార్యములు పౌలు భక్తుడు మరొక దగ్గర రాశాడు. ఏమి రాశాడంటే, ఆత్మకు శరీరమునకు ఎప్పుడు పోరాటం అంట. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఆత్మకు శరీరముకు ఎప్పుడు కూడా వైరమే. శరీరమేమో లోకాశ వైపు లాగుతూ ఉంటుంది, ఆత్మేమో దేవుని వైపు లాగుతూ ఉంటుంది. అంటే ఈ రెండిటికి కూడా ఎప్పుడు కూడా ఏం జరుగుతూ ఉంటుంది అంటే వైరము, పోరాటము, యుద్ధము. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఈ శరీర సంబంధమైన కోరికలు, ఈ శరీర సంబంధమైనటువంటి కార్యాలు ఏవైతే ఉన్నావో అవి మనలో బలంగా ఉన్నంత వరకు కూడా ప్రియులారా మనము దేవుణ్ణి చూసే అవకాశమే లేదు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఇప్పుడు మన యొక్క శరీర కార్యములు ఏవైతే ఉన్నావో వాటన్నిటిని కూడా మనం ఏం చేయాలని అంటే జయించాలి. ఏం చేయాలండి? ఏం జయించాలా? జారత్వము జయించాలా, అపవిత్రత్వద, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో ఇవన్నీ కూడా ప్రియులారా. అందుకే యేసుక్రీస్తు మరొక దగ్గర అంటాడు, మనిషి యొక్క హృదయములో నుండి బయలు వచ్చేవి. చదవండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము. లోపల నుండి అనగా మనుషుల యొక్క హృదయములో నుండి బయటికి ఏవైతే వస్తున్నావో అవి మనిషిని ఏం చేస్తున్నాయంటే అపవిత్రపరుస్తున్నాయంట. చదవండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము. మత్తయి సువార్త 12వ అధ్యాయము 34వ వాక్యం. సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగ మంచి మాటలు పలకగలరు? హృదయమందు నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడును. హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడును కదా. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్వేషములు తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్ద్వేషములు తెచ్చును. నేను మీతో చెప్పనిదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటను బట్టి నీవు నీతిమంతుడు అని తీర్పునందుదువు, నీ మాటను బట్టి నీవు అపరాధం అని తీర్పునందుదువు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. నాయనా చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ఇప్పుడు వాక్యం అది కాదు, మనుషుల యొక్క హృదయముల నుండి లోపల నుండి బయలు వచ్చినవే మనిషిని అపవిత్రపరుస్తున్నది. బయట నుండి వెళ్ళేది ఏది కూడా మనిషి యొక్క జీవితాన్ని అపవిత్రపరచదు అని యేసుక్రీస్తు అక్కడ మనకు స్పష్టంగా చెప్తున్నాడు. అక్కడ దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంటే హృదయములో నుండి బయలు వెళ్ళేది ఏదైతే ఉన్నదో, హృదయంలో నుండి బయలు వెళ్ళేది ఏదైతే ఉన్నదో అది మానవుని యొక్క జీవితాన్ని ఏం చేస్తుందంట? అపవిత్రపరుస్తుందంట. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మానవుని యొక్క జీవితాన్ని అపవిత్రపరుస్తుంది. బయట నుంచి మన యొక్క హృదయంలోకి ఏదైతే వెళుతుందో
అది మానవుని యొక్క జీవితాన్ని అపవిత్రపరచదు అని వాక్యంలో రాయబడింది. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అక్కడ ఇంకా లోపల నుండి అని ఉంటుంది. అనగా మానవుని యొక్క హృదయంలో నుండి బయలు వెళ్ళినది ఏదైతే ఉన్నదో అది మనిషిని అపవిత్రపరుచుచున్నది. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషి దేవుని చూడాలి అంటే అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పాత నిబంధనలో మోషే ఉన్నాడు. మోషే ఆయన దేవుణ్ణి చూచాడు. ఆయన ముఖాముఖిగా దేవుని కలుసుకున్నట్టుగా వాక్యంలో రాయబడింది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మోషే ఎవరిని చూశాడు? దేవుని చూశాడంట. అంటే ఎలా చూశాడు? ముఖాముఖిగా. ఒక మానవునితో మానవుడు ఏ విధంగా అయితే మాట్లాడతారో ముఖాముఖిగా, ఆ విధంగా దేవుడు మోషేతో మాట్లాడినని వాక్యములో రాయబడింది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇప్పుడు మోషే ఎలా చూచాడు దేవుణ్ణి అని అంటే, ప్రియులారా, ఆ యొక్క హోరేబు పర్వతం మీద ఒక పొద మండుచుంది కానీ కాలిపోవటం లేదు. అంటే ఒక పొద మండుతుంది అక్కడ. అంటే ఒక మంటలాగా దేవుడు ఆయనకు ఏమవుతున్నాడు? అక్కడ ప్రత్యక్షమవుతున్నాడు. ఆ మంటలో నుండి, ఆ మండుచున్న పొదలో నుండి ఒక స్వరం వినబడింది. ఏమని అని అంటే, మోషే మోషే, నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధమైనది, నీవు నీ చెప్పులు విడిచి ఇక్కడికి రమ్మని పిలిచాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఆయనకు ప్రత్యక్షమయ్యాడు, దేవుడు ఆయనను చూచాడు అని అంటే, ఏ విధమైన దేవుడు ఆయన చూశాడు? మోషే ఏ విధమైన దేవుని చూశాడు ఆయన అని అంటే, ఒక పొద మండిపోతుంది అంతే. అది దేవుడని మోషేకి తెలియదు అసలు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అది దేవుడని మోషేకు తెలియదు. ఏదో ఒక పొద మండుతుంది, వెళ్ళి చూద్దాం. ఓ చెట్టు మండుతుంది కానీ, చెట్టు మండుతుంది కానీ ఆ చెట్టు కాలిపోవటం లేదు. ఇది ఏమై ఉండును? ఈ గొప్ప వింత ఏమిటి? ఈ చెట్టు ఏ రసాయనముతో ఉన్నది అని చెప్పి దానిని పరిశీలించుటకు మోషే అక్కడికి వెళ్ళాడే కానీ అది దేవుడని చెప్పి ప్రియులారా మోషే అక్కడకు వెళ్ళలేదు. అక్కడికి వెళ్ళిన తరువాత ప్రియులారా ఆ పొదలో నుండి దేవుడు మాట్లాడుట ద్వారా మోషే గ్రహించాడు, ఆహా దేవుడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక మోషే చూచిన దేవుడు ఎలాంటి దేవుని చూచాడంటే, ఒక మండుచున్న పొద. అగ్ని స్తంభాన్ని చూడలేదు, ఒక మండుచున్న పొద అంతే. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, సౌలు దేవుని చూశాడు. సౌలు అనగా అపోస్తుడైన పౌలు. ఇప్పుడు పౌలు దగ్గరకు మనం వద్దాం. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు పౌలు దేవుని చూచాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. పౌలు ఎలాంటి దేవుని చూచాడు అని అంటే, దమస్కులో క్రైస్తవులు ఉన్నారు. దమస్కులో ఉన్న క్రైస్తవులను వారిని పట్టి చిత్రహింసలు పెట్టి వారిని చెరసాల్లో వేయించడానికి ఈ యొక్క సౌలు అనబడినటువంటి పౌలు బయలుదేరాడు. పౌలు అనబడినటువంటి సౌలు బయలుదేరాడు. ఇప్పుడు సరిగ్గా దమస్కు మధ్యలోకి వచ్చాడు.
సరిగ్గా దమస్కు మధ్యలోకి వచ్చేటప్పటికి టైం ఎంత అని అంటే అది మధ్యాహ్న సమయమో అని వాక్యంలో రాయబడింది. అంటే మిట్ట మధ్యాహ్నం. ఏ సమయం అది? ఒక మధ్యాహ్న సమయము. ఆ మధ్యాహ్న సమయంలో పౌలు తన యొక్క సైన్యముతో, అనగా సౌలు తన యొక్క సైన్యముతో బయలుదేరి దమస్కు వెళ్తున్నాడు. సరిగ్గా దమస్కు ఆ సరిహద్దులోకి వచ్చేటప్పటికి, ఆ పొలిమోరిలోకి వచ్చేటప్పటికి ఆయనకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎలాంటి దేవుడు ప్రత్యక్షమయ్యాడో తెలుసా అని అంటే, ఒక అగ్నిస్తంభం, ఒక వెలుగు మిట్ట మధ్యాహ్నం. ఏమండి, ఒక వెలుగు, ఒక మధ్యాహ్న సమయంలో ఒక వెలుగు, ఒక మిట్ట మధ్యాహ్నం ఒక వెలుగును ఆయన చూచాడని ఆయన చెప్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ వెలుగులో నుండి ఒక స్వరం వినబడతా ఉంది ఆయనకి. ఏమిటా స్వరం అంటే, సౌలా సౌలా, నన్ను నీవు ఎందుకు హింసించుచున్నావు? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, సౌలు ఎప్పుడైతే ఆ దర్శనాన్ని చూచాడో మధ్యాహ్న సమయంలో, ఆ అగ్నిస్తంభమును కలుసుకున్నాడో, ఆ అగ్నిస్తంభమును ఎప్పుడైతే చూచాడో అప్పుడు ఆయన కళ్ళు ఏమైనాయంటే పొరల కమ్మిపోయినాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజంగా అగ్నిస్తంభం చూసిన వాడు కళ్ళు అలాగే ఉంటాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలా అది చూడండి. ఇప్పుడు నిజంగా ప్రియులారా గమనించండి, అగ్నిస్తంభం నిజంగా ఎవరి మీదకైనా వచ్చింది అని అంటే, మేఘస్తంభం ఎవరి మీదకైనా వచ్చింది అని అంటే వాళ్ళ కళ్ళు ఎలా ఉంటాయి తెలుసా? అగ్ని గోళాల్లాగా ఉంటాయి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు బ్రహ్మ యొక్క కళ్ళు ఎప్పుడూ కూడా ప్రియులారా, ఆయన ఒక కళ్ళు అగ్ని గోళంలాగా మడుతా ఉన్నాయంట. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకరోజు బిల్లిపాలు ఆయన దూతను చూడాలన్నప్పుడు దూతను రప్పించాడు. ఆ దూత వచ్చినప్పుడంట ఆ యొక్క క్రీస్తు బ్రహ్మ యొక్క కళ్ళు ఒక అగ్ని గోళం వలె మారటం బిల్లిపాలు చూశాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే చూడండి ప్రియులారా, ఒక దూతను చూచిన ఒక బయలుపాటు, అంటే ఒక అగ్నిస్తంభాన్ని కలుసుకున్న బయలుపాటు, ఒక అగ్నిస్తంభం ఒక మనిషిని వెంటాడితే ఆ కళ్ళు ఎలా ఉంటాయంటే నిజంగా ఒక అగ్ని గోళం లాగా ఉంటాయి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున ప్రియులారా గమనించండి, ఇప్పుడు ఆ యొక్క సౌలు అనబడినటువంటి పౌలు ఆ మధ్యాహ్న సమయంలో ఆ దర్శనాన్ని, ఆ మేఘ అగ్నిస్తంభాన్ని కలుసుకున్నప్పుడు ఆయన కళ్ళు ఏమైపోయినాయంటే పొరలకం వేసేసినాయి. అప్పటి నుంచి ఆయన కళ్ళల్లో నుంచి నీరు కారడం ప్రారంభించింది. అదే ఆయనకున్న బలహీనత. అది ఆయన శరీరంలో ఉన్న బలహీనత ఏంటంటే, ఈ కళ్ళు ఎప్పుడు చూసినా కూడా ఏం కారుతూ ఉంటుంది? నీరు కారుతూ ఉంటుంది. ఎందుకని? ఆయన అగ్నిస్తంభం చూశాడు కాబట్టి. దేవనామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ అగ్నిస్తంభానికి ఆ చూపు ఏమైపోయిందంటే దెబ్బతినిపోయింది. దేవనామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ చూపు ఎప్పుడైతే దెబ్బతినిందో అప్పటి నుంచి ఆయన కళ్ళల్లో నీరు గారటం, కళ్ళు పుసులు గమ్మటం, ఆ విధమైన కార్యాలు ఆయన జీవితంలో జరిగాయి. ఇప్పుడు సౌలు అనబడిన పౌలు దేవుని చూచాడు, ముఖాముఖిగా దేవుని చూచాడు. ఆయన నాతో మాట్లాడాడు, ఆయన నాకు దర్శనమిచ్చాడు అని పౌలు తన యొక్క వర్తమానాల్లో మాట్లాడతాడు. చూడండి, మోషే చూచినటువంటి దర్శనము వేరు, పౌలు అనబడిన సౌలు చూచినటువంటి దర్శనము వేరు. ఇప్పుడు అదే అగ్నిస్తంభము ఈ యొక్క మోషే గారిని చూసుంటే ఏమండి, మోషే కళ్ళు కూడా ఏమవ్వాలి? పొల్లగా మేయాలి. ఆయన నేత్రాలు కూడా ఏమైపోవాలి? ఎర్రగా మారిపోవాలా, పొరలగమ్మాలి, నీరు గారాలా. కానీ అటువంటి దర్శనము మోషేకు కనబడలా, రాలా. ఆ దర్శనంలో దేవుడు కనబడలా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ విధమైన దేవుని మోషే చూడలేదు, ఆ విధమైన దేవుని మోషే కలుసుకోలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
మోషే కలుసుకున్న దేవుని యొక్క విధానం వేరు. సౌలు అనబడిన పౌలు దేవుని కలుసుకున్న విధానము వేరు. వాళ్ళు చూచింది దేవుణ్ణే, కానీ వాళ్ళకి తను తాను బయలుపరుచుకున్న విధానాలు వేరు వేరు సందర్భాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అర్థమైందండి? కనుక ఇప్పుడు చూడండి, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వాళ్ళు దేవుని చూస్తారని కొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన ఈ మాట ప్రకారము మరి ప్రతి ఒక్కరు కూడా నిజంగా ఆనాడు శాస్త్రులు, పరిశీలు, సద్దుకాయలు అందరూ కూడా కొండ మీద ప్రసంగాన్ని వింటున్నారు. అవునా? అందరూ శాస్త్రులు, పరిశీలు, సద్దుకాయలు, హెరోదీయులు, ఏమంటే మాంత్రికులు, చిల్లంగి శాస్త్రాలు చేసేవాళ్ళు, కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, కుష్ఠరోగులు, పక్షివాయు గల వాళ్ళు, ఇంకా సమస్తము ఆ కొండ మీద కూర్చొని ప్రసంగం వింటా ఉన్నారు. నిజంగా ప్రియులారా, అప్పుడు వాళ్ళకి ఈ బోధ ఆయన చేశాడు. ఏమనేనంటే, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వాళ్ళు దేవుని చూచెదరు అని. అంటే ఆ మాట ఎందుకు చెప్తున్నాడంటే, నేను దేవుణ్ణి, నిజంగా మీరు నన్ను చూడాలి, నేనెవరో నాలో నా క్రియలు ఏమిటో దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా అని చెప్పి ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆ బోధలో, ఆయన చేస్తున్నటువంటి ఆ ప్రసంగంలో తనను తాను ఆయన ఏం చేసుకుంటున్నాడంటే బయలుపరుచుకుంటున్నాడు. తనను తాను ఆయన తన జీవితం గురించి తనెవరో ఆయన వ్యక్తపరుచుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, అంటే నేను దేవుణ్ణి, నిజంగా మీ హృదయాల్లో హృదయ శుద్ధి అనేది ఉంటే, మీలో పవిత్రత ఉంటే, మీలో పాపము లేకుంటే, మీలో అపవిత్రం లేకపోతే నిజంగా నేను ఎవరో మీరు చూస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక వారు అక్కడ ఉన్నటువంటి ఆ సమాజము ఏదైతే ఉన్నదో, అక్కడున్న సంఘము ఏదైతే ఉన్నదో, ఆ రోజు ఆ కొండ మీద ఆయన ప్రసంగానికి వినుటకు వచ్చినటువంటి ఆ ప్రజలు ఏమై ఉన్నారో వాళ్ళ హృదయాలన్నీ బయటికి చెప్తా ఉన్నాడు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. నిజంగా ప్రియులారా గమనించండి, శాస్త్రులు, పరిశీలు, సద్దుకాయలు, హెరోదీయులు అందరూ ఒక పక్కన ఉన్నారు. కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, కుష్ఠరోగులు వీళ్ళందరూ కూడా ఒక పక్కన ఉన్నారు. సమరీలు ఒక పక్కన ఉన్నారు. ఏమండి? వాళ్ళందరూ వైపు చూచాడు ఆయన. చూసి అసలు వాళ్ళ హృదయాల్లో ఉన్నదాన్ని బయటికి పెడతా ఉన్నాడు ఇక్కడ. అంటే మీరు దేవుని చూడకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఏమండి? మీరు దేవుణ్ణి చూడకపోవడానికి కారణం ఏమిటి అని అంటే, మీ హృదయములలో శుద్ధి లేదు. మీ హృదయాల్లో మీ హృదయాలు బాగలేవు. అందుకనే యేసుక్రీస్తు ఆ వాళ్ళని ఏమన్నాడు? ఆ శాస్త్రులు, పరిశీలన ఏమన్నాడు? ఓ శాస్త్రులారా, పరిశీలరా, సద్దుకాయలరా, మీరు సున్నం కొట్టిన సమాధుల వలె ఉన్నారు. మీరు మీ పాత్రలను పైనే తోముతున్నారు, కానీ నిజంగా వాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు చూడండి, పైన తోమటం అంటే చక్కగా నీళ్ళు పోసుకొని, మంచి వస్త్రాలు ధరించి, ఏమండి, మంచి అత్తరు రాసుకొని వాళ్ళు నిజంగా ఆ యొక్క యెరూషలేము వీధుల్లో నడుస్తూ ఉంటే, వాళ్ళు కొట్టుకున్న ఆ అత్తరు, ఆ సుగంధ ద్రవ్యములు ఆ పక్కన నడిచి వెళ్తున్న వాళ్ళకి ఆ వాసన ఏమండి ఎంత గుమగుమ కొడతా ఉంటుంది. మరి ఈ రోజుల్లో పాస్టర్లు ఆ విధంగా లేరా? డినామినేషన్లోనే కాదు, మన ఎంటర్టైన్మెంట్ చేసే పాస్టర్లు కూడా అదే సూట్ వేసుకొని బూట్ వేసుకొని దానిపైన మళ్ళీ జెర్కిలు, మరి గాలాడట్లేదా ఏంటో మరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, అని అంటే ఇప్పుడు మనం గమనిస్తే ఆ శాస్త్రులతో, పరిశీలతో వాళ్ళు వేసుకున్న ఆ వస్త్రధరణ, వాళ్ళు రాసినటువంటి ఆ యొక్క దాన్ని ఏమంటారు,
అత్తరు, సుగంధ ద్రవ్యములు. సుగంధ ద్రవ్యములు నిజంగా ఆ రోజుల్లో మంచి విలువైన అత్తరు, సుగంధ ద్రవ్యము వాళ్ళు వాడేవాళ్ళు. ఎందుకంటే గొప్పవాళ్ళు కదా, శాస్త్రులు, పరిశులు, సద్దుకాయలు అంటే చాలా గొప్పవాళ్ళు. వాళ్ళు ప్రజల ఆదరణ పొంది జీవించేవాళ్ళు. ప్రజల దృష్టిలో వాళ్ళు గొప్పవాళ్ళు కనుక వాళ్ళు వాడే వస్త్రాలు కానీ, వాళ్ళు ధరించేటువంటి ఆ యొక్క షూస్ కానీ, లేదా వాళ్ళు వాడేటువంటి ఆ అత్తరు కానీ ప్రియులరా అంత ఖరీదైనవి, కాస్ట్లీ అయినవి. వాళ్ళు ప్రజలు చూస్తే అబ్బో ఎంత బాగున్నాడు అయ్యగారు, మన కైపా గారు ఎంత బాగున్నాడో. నిజంగా మన పాస్టర్ అంటే ఇలాగే ఉండాలండి. ఎలా ఉండాలి? చక్కగా సూటేసుకొని, బూటేసుకొని, సుగంధ ద్రవ్యాలు కొట్టుకొని, ఏమండి ఏసీ కారులో దిగితే ఒక కాలు, ఒక బూట్ వేసుకున్న కాలు బయటికి పెట్టి, ఒక కాలు లోపలికి పెట్టి, ఒక పోజ్ ఇచ్చి ఫోటోలకి. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మో పాస్టర్ గారు దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కానీ వాళ్ళ గురించి యేసుక్రీస్తు ఏమంటున్నారంటే, మీరు పాత్రలు పైనే తవ్వుతున్నారు కానీ లోపల తోమటం లేదు. ఏమన్నా దేం పట్టిందే సైతాను. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. స్తోత్రం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఇక్కడ హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వాళ్ళు దేవుణ్ణి చూస్తారు. అంటే ఆయన మనసులో ఉన్న బాధ, ఎవరి మనసులో ఉన్న బాధ? యేసుక్రీస్తు ప్రభువారిలో యేసుక్రీస్తులో ఉన్న బాధ, యేసుక్రీస్తులో ఉన్నటువంటి వేదన, ఆవేదన, దుఃఖము ఎలా వెళ్ళబుచ్చుతున్నాడో చూడండి ఇక్కడ. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే తాను ఎవరో గుర్తించకపోవడానికి గల కారణాలు అక్కడ చెప్తున్నాడు ఆయన. మీ హృదయంలో శుద్ధి లేదు, మీరు పాత్రల పైనే తోముతున్నారు, లోపల తోమటం లేదు. మీరు లోపల చూస్తే ఇదిగో కుళ్ళు కంపు కొడతా ఉంది మీ హృదయాలన్నీ. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఒక సమాధి మనోళ్ళ మళ్ళీ వీళ్ళు చక్కగా సమాధులు బాగా అలంకరిస్తారు చక్కగా. ఆ సమాధుల పండుగ ఒకటి వస్తుంది, అందరూ చేస్తారు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి సమాధుల పండుగ చక్కగా. ఎవరైనా చనిపోయారనుకోండి, ఆ చనిపోయిన వెంటనే సమాధి భూస్థాపన చేసేస్తారు. చేసిన తెల్లారు ఏం చేస్తారు? సమాధి కట్టేసేస్తారు. సమాధి కట్టేసేసి దానికి సున్నం వేసేసి దాన్ని ఏమంటారు, కింద రాళ్ళు చూడండి, టైల్స్ అయితే టైల్స్, లేకపోతే మార్బుల్స్ అయితే మార్బుల్స్ వేసి అంటించి చక్కగా ఎంతో సౌందర్యంగా. నిజంగా సమాధిలాగా ఉండదు. ఎవడైనా వెళ్ళి అక్కడ కూర్చోవాలంటే దీని మీద పడుకొని నిద్రపోవాలనిపిస్తుంది. దేని మీద? ఆ సమాధి మీద. అంత ప్రశాంతంగా ఉంటుంది సమాధి మీద. సమాధి అంత ప్రశాంతంగా ఉంటుంది అంటే ఆ విధంగా కట్టబడతా ఉంటుంది అది. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ విధంగా సమాధిని అలంకరిస్తున్నారు. కానీ ఆ సమాధి తొవి చూస్తే లోపల ఒక్కడైనా ఉంటాడు అక్కడ? ఉంటాడా అక్కడ? ఒక్కడైనా ఉంటాడా? మనిషి యొక్క జీవితంలో కూడా అలాగే ఉన్నారు మీరు అని అన్నాడు యేసుక్రీస్తు. మీ హృదయాలు అలాగే ఉన్నవి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు అని చెప్పి ప్రియులారా, అక్కడున్న శాస్త్రులు, పరిశీలు, సద్దుకాయలు వాళ్ళందరినీ కూడా ఆయన ఏం చేసినాడంటే ప్రియులారా, వాళ్ళ హృదయాల్లో ఏదైతే ఉన్నదో ఆ పాపమును, ఆ మురికిని, ఆ యొక్క మలినమును అంతా కూడా బయటికి ఆయన ఏం చేస్తున్నాడంటే తీస్తా ఉన్నాడు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు చాలా జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు అగ్నిస్తంభం చూశారంటే నిజంగా అది పెద్ద గొప్ప కార్యమేం కాదు పౌలు యొక్క దినాల్లో. అయితే మనం గొప్పగా చెప్పుకుంటున్నాం దాన్ని. ఆ రోజుకి అది గొప్పే. పౌలు జీవించిన కాలంలో, నిజంగా పౌలు జీవించిన కాలంలో
పౌలు ఒక అగ్నిస్తంభాన్ని చూడటం అంటే, అది ఆయన దర్శించడం అంటే, ఆ అగ్నిస్తంభంలో నుండి దేవుడు మాట్లాడటం అంటే, ఆ కాలములో అప్పుడు నిజంగా అది ఒక అద్భుతమైన కార్యమే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మోషే జీవించిన కాలములో మోషేకు దేవుడు ప్రత్యక్షమైన విధానము, ఆ బయలుపాటు అప్పటికి అది ఎంతో అద్భుతమైన కార్యమే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ మోషేకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు, కానీ అక్కడ ఆ దేవునిలో ఉన్న గుణలక్షణాలు బయటికి రాలా. వచ్చినాయా? ఒక పొద మండుతుంది, ఆ పొదగాలి పోవట్లేదు. ఆ పొదలో నుంచి ఏదైనా గుణలక్షణాలు బయటకు వచ్చినాయా? అంటే స్వస్థపరచువాడు కానీ, 5 రొట్టెలు చిన్న చేపలు చేయటం కానీ, ప్రేమ చూపించడం కానీ, ఈ విధమైన గుణలక్షణాలు మోషేకు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆ గుణలక్షణాలు బయటికి రాలేదు. అదేవిధంగా సౌలుకు అనబడిన పౌలుకు దేవుడు అగ్నిస్తంభంగా మేఘస్తంభంగా ప్రత్యక్షమైనప్పుడు అప్పుడు ఆ గుణలక్షణాలు బయటికి రాలా. దానికంటే ముందు దేవుడు మానవుడిగానే ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడ సౌలు అనబడిన పౌలుకు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు దానికంటే ముందు దేవుడు ఇక్కడ ఒక మానవుడిగా ప్రత్యక్షమయ్యాడు. అందుకే ఆయన అంటున్నాడు, నీవు హింసించుచున్న యేసును అని చెప్పాడు ఆయన. అంటే యేసులో ఇప్పుడు దేవుని యొక్క గుణలక్షణాలు బయటకు వచ్చినాయి కనుకనే యేసును దేవునిగా చూడడమే హృదయశుద్ధి గలవారు అని అర్థం. ఎవరైతే యేసును దేవుడిగా చూశారో, గ్రహించారో, క్రీస్తుగా మెస్సయ్యగా గ్రహించారో వారందరూ కూడా హృదయ శుద్ధి గలవారే. దేవనామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఒక సమరయ స్త్రీ ఉంది. సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆయన తన గుణ లక్షణాలు బయటపరుచుకుంటాడు. అక్కడ తన గుణాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఏమిటా గుణము అని అంటే హృదయ రహస్యం చేయటం. అమ్మా ఇదిగో నాకు దాహమేస్తుంది, నీళ్ళు ఇవ్వన్నాడు. అయ్యా నువ్వు చూస్తే యూదుడిలాగా ఉన్నావు, నేను చూస్తే సమరయ స్త్రీని, యూదుడికి సమరయకు పొత్తు సాంగత్యము లేదు అని చెప్పింది ఆమె. అమ్మా నిన్ను నీళ్ళు అడుగుతున్నవాడు ఎవరో నీవు గ్రహించి ఉంటే నీవు ఆ మాట. అప్పుడు ఇంకా వాళ్ళ మధ్య సంభాషణ పెరిగింది. అప్పుడు ఆమె సంభాషణ పెరుగుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు, ఇదిగో అమ్మా ఇప్పటికే నీకు 5 భర్తలుండిరి, నాకు భర్త లేడే అని చెప్పింది ఆమె. అయితే యేసుక్రీస్తు అంటున్నాడు, నీకు 5 భర్తలున్నారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఓ ఇప్పుడున్నవాడు కూడా నీ వాడు కాదు. అప్పుడు ఆమె అంటుంది, అయ్యా నువ్వు మెస్సయ్యవి ప్రవక్తవి అని నేను గ్రహించుచున్నాను. ఇంకా వాళ్ళ ఇద్దరి మధ్యలో సంభాషణ పెరిగింది, మాటలు పెరిగాయి, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. అప్పుడు ఆమె అంటుంది కదా, అయ్యా క్రీస్తు వచ్చినప్పుడు ఇలాంటి కార్యాలు చేస్తారని నేను విన్నాను, నీవు క్రీస్తువా అని అడిగింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఆయన ఏమంటున్నాడు కదా, ఏమంటున్నాడంటే అవును నీతో మాట్లాడుతున్నవాడు ఆయనే. కనుక ఇప్పుడు చూడండి, అంటే దేవుణ్ణి చూడాలి అని అంటే దేవుని మీద మనకు తపన ఉండాలి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆమె చేస్తుంది పాపమైనప్పటికీ, ఆ యొక్క సమరయ స్త్రీ ఆమె చేస్తుంది పాపమైనప్పటికీ, కానీ ఆమె హృదయం అంతా కూడా ఆమె మనసంతా కూడా ఎవరి మీద ఉందంటే మెస్సయ్య యొక్క రాక మీద ఉంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరి మీద ఉన్నాయి ఆమె మనసంతా కూడా? మెస్సయ్య యొక్క రాకడ గురించి ఉంది. అమ్మో మెస్సయ్య వస్తానన్నాడు, ఆయన ఎప్పుడు వస్తాడో, ఆయన వస్తే బాగును, ఈ కష్టాలన్నీ మాకు దొరికిపోతాయి, నాకు విముక్తి దొరుకుద్ది. నిజంగా దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రాహాబు అనేటువంటి వేశ్య కూడా ఆ విధమైన తలంపుతోనే ఉన్నది. ఆమె ఇశ్రాయేలు దేవుని గురించి విన్నది. ఆ రాహాబు అనే వేశ్య ఆమె ఒక అన్యురాలు. ఆమె ఎవరండి? ఆమె ఒక అన్యురాలు, యూదురాలు. ఆమె
దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నిజంగా ప్రియులారా గమనించండి, ఆ రాహాబు అనేటువంటి ఆ వేశ్య, ఆమె వేశ్యతత్వం చేస్తున్నప్పటికీ ఆమె వృత్తి అది, ఆమె యొక్క వృత్తి ఏంటి? వేశ్య వృత్తి. ఆమె వృత్తి పని చేస్తున్నప్పటికీ కానీ ఆమె మనసంతా కూడా, ఆమె హృదయం అంతా కూడా ఎవరి మీద ఉందంటే ఇశ్రాయేలు యొక్క దేవుని వైపు మనసు ఉందంట. అందుకే ఆ యెహోషువ ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు, అయ్యా మీ దేవుని గురించి నేను విన్నాను. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఓ నీ దేవుడు మోషే కాలంలో ఇదిగో ఎర్ర సముద్రాన్ని చీల్చాడంట కదా, నేను విన్నానయ్యా, నేను చూడలేకపోయాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఓ ఆ ఎర్ర సముద్రంలోనే ఆ యొక్క ఫరో సైన్యం అంతా కూడా ముంచేసాడంట కదా మీ దేవుడు. నిజంగా ఆ కార్యాలన్నీ కూడా ఆమె చెప్పడం గొప్ప విశేషం. అంటే ఆమె హృదయంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నారు. ఆమె శరీరం అయితే మనుషులకి అప్పగించిందేమో కానీ హృదయం అంతా కూడా ఎక్కడ ఉందని అంటే దేవుని యొక్క కార్యాల మీద, దేవుని యొక్క గుణ లక్షణాల మీద, దేవుని యొక్క శక్తి సామర్థ్యము మీద, దేవుని యొక్క ఉనికి మీద, దేవుని యొక్క బలము మీద ఆమె మనసంతా కూడా. అందుకనే ఆ ఇశ్రాయేలులో ఆయన చేసిన ప్రతి కార్యము యెహోషువకు చెప్పిందంట. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయ్యా నీ దేవుడు శక్తిమంతుడు, నీ దేవుడు బలవంతుడు. ఆమేన్. హల్లెలూయా. ఒక వేశ్య చెప్తున్న మాటలు ఇవి. నీ దేవుని గురించి నేను విన్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన శక్తి సామర్థ్యములు గలవాడు ఆయన అని చెప్పి ఆమె ఆ యెహోషువకు చెప్పినప్పుడు, అప్పుడు యెహోషువ అంటున్నాడు, ఇదిగో మా ద్వారా మీకేం కావాలి అని ఆ రాహాబు అనే వేశ్య అడిగినప్పుడు ఆమె అంటుంది కదా, అయ్యా నేను నా కుటుంబం ఇదిగో రక్షింపబడినట్లు మీరు మాకు సహాయం చేయండి అని అడిగినప్పుడు, అప్పుడు ఆమె ఏం చేస్తారంటే వాళ్ళ ఇంటి కిటికీకి ఎర్రదారం కట్టి వెళ్ళిపోతాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూశారా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన చెయ్యాలి అనుకుంటే ఆయన ఏమైనా చేయగలిగిన దేవుడు ఆయన. ఒక వేశ్య కుటుంబమును రక్షించగలిగిన శక్తి సామర్థ్యములు కలిగిన వాడు ఆయన. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అటువంటి గొప్ప కార్యములు చేయగలిగిన దేవుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత శక్తివంతుడో. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు అని అంటే ప్రియులారా, మన హృదయము, మన తలంపులు, మన ఆలోచనలు, మన ఉద్దేశాలు కేవలము మనం చేస్తున్న పనుల మీద కాదు, కానీ దానికంటే ముందు మనం ఎక్కడ ఉండాలంటే మన మనసులన్నీ కూడా దేవుని యొక్క వాక్యం పైన ఉండాలి. అది హృదయ శుద్ధి అంటే. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ రాహాబు వేశ్య హృదయ శుద్ధిరాలు కనుకనే ఆమె దేవుని గుణలక్షణాలు పట్టుకున్నాడు, దేవుని కార్యాలు పట్టుకున్నాడు. తాను రక్షించబడింది, తన కుటుంబాన్ని రక్షించుకుంది ఆవిడ. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. ఓ ఆమెలో ఏ మాత్రము ఆ హృదయ శుద్ధి అనేది లేకుండా ఉంటే ఆమె కుటుంబమే నాశనం అయిపోయేది. ఈ రోజున ఆమె కుటుంబంలో నుంచే ఒక యోధా గోత్రపు సింహంగా ప్రియులారా దేవుడు రావాల్సి వచ్చింది. అక్కడ ఒక వేశ్య కుటుంబంలో నుండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, మనం ఆలోచన చేసేది వేరండి. మన ఆలోచనలు వేరు, మన తలంపులు వేరు, మన ఉద్దేశాలు వేరు. దేవుని ఆలోచనలు వేరు, దేవుని ఉద్దేశాలు వేరు, దేవుడి తలంపులు వేరు. కనుక ఇప్పుడు చూడండి, ఈ రోజున ఏం జరుగుతుంది అని అంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వాళ్ళు దేవుణ్ణి చూస్తారు అని వాక్యం. కనుక ఆనాడు ఆ శాస్త్రులు, పరిశీలు, సద్దుకైలు, హెరోదీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఏ మాత్రము కూడా ప్రియులారా గమనించండి, వాళ్ళ హృదయాలు దేవునికి దూరంగా ఉన్నాయి కనుకనే
దేవుడు ఆ మాట అంటున్నాడు, ఇదిగో మీ హృదయాలు శుద్ధిగా లేవు, మీ ఆలోచనలు శుద్ధిగా లేవు, మీ తలంపులు శుద్ధిగా లేవు, మీ హృదయాల్లో దేవుని వాక్యము లేదు, మీ హృదయం దేవుని వాక్యానికి దూరంగా ఉంది. అందుకే క్రీస్తు ప్రణామం భూమి జీవించినప్పుడు ఆయన ఏమంటున్నాడు అని అంటే, ఇదిగో ఈ డినామినేషన్ వాళ్ళకి దేవుని వాక్యానికి పోల్చి చూచినప్పుడు వాళ్ళు కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో వాళ్ళు దూరంగా ఉన్నారని చెప్తున్నాడు ఆయన. వాక్యానికి వాళ్ళు చేసే ఆరాధనకు, అంటే దేవుని యొక్క వాక్యానికి వాళ్ళు చేసే ఆరాధనకు ఎటువంటి సంబంధము లేదని చెప్తున్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈరోజు చూడండి ప్రియులారా, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వాళ్ళు దేవుని చూస్తారు అని అంటే, ప్రియులారా, మోషే దినములో చూసిన దేవుని ఈ రోజులో చూడటం కాదు, లేదా పౌలు యొక్క దినములలో పౌలు చూసిన దేవుణ్ణి మనం చూడటం కాదు. శిష్యులు, ఒక సమరీ స్త్రీ ఏ విధమైన దేవుని చూడగలిగింది చూడండి. రాహాబు ఏ విధమైనటువంటి ఆ యొక్క దేవుని ఆమె చూడగలిగింది. పేతురు ఏ విధమైన దేవుని చూడగలిగాడు. నతనీయులు ఏ విధమైన దేవుని చూడగలిగాడు అని అంటే, ప్రియులారా, వాళ్ళందరి దగ్గరికి దేవుడు వెళ్ళి ఏం చేసినాడంటే వాళ్ళ హృదయాల్లో ఉన్నటువంటి దానిని బయటికి తీసుకొచ్చాడు. కనుకనే యు ఆర్ ద మెస్సయ్య, నువ్వే మెస్సయ్యవి, నీవే దేవుని కుమారుడివి, నీవే యూదులకు రాజువి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈనాటి క్రైస్తవ ప్రపంచము పేతురుకున్నటువంటి హృదయ శుద్ధి, రాహాబుకున్నటువంటి హృదయ శుద్ధి, సమరీశ్వరికున్న హృదయ శుద్ధి, నతాలయులకున్న హృదయ శుద్ధి నేటి క్రైస్తవ ప్రపంచానికి లేదు అని చెప్పాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు లేదు అని అంటే, రెండవ రాకడలో వచ్చిన దేవుని వాళ్ళు గుర్తించలేకపోయారు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వాళ్ళు దేవుణ్ణి చూసేదారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు ప్రణామం మన ముందే హృదయశాలు చేసినాడు ఆయన, చేయలే. కానీ మన హృదయం బాగుంది కాబట్టి ఆయన చూడగలుగుతాం. ఆమేన్. హల్లెలూయా. ఎట్లా చూడగలుగుతున్నాం అంటే వాక్యముతో. ఆమేన్. ఆమేన్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. స్తోత్రం. క్రీస్తు ప్రణామము ఆయన మన ముందేమో లేడు, ఆయన మన ముందు లేడు. ఆయన జీవించిన కాలం వేరు, మనము జీవిస్తున్న కాలం వేరు. ఆయన కాలములో ఆయన హృదయ రహస్యాలు చేశాడు. క్రీస్తు ప్రణామము జీవించిన కాలములో ఎన్ని లక్షలు? 2 లక్షల హృదయ రహస్యాలు బయలుపరిచాడు ఆయన. కుంటోళ్ళకి కాలు ఇచ్చాడు ఆయన, గుడ్డి వాళ్ళకి చూపించాడు ఆయన, కుష్ఠరోగులు స్వస్థపరిచాడు, చచ్చిపోయిన వాళ్ళని 7 లేపి నడిపించాడు ఆయన. తాను పలికగా 7 ఉడుతలు సృష్టించబడ్డాయి. తాను ఆ యాక్సిడెంట్లు అయినటువంటి బాలుణ్ణి, ముక్కలైన శవమును, నుజ్జునైనటువంటి ఆ యొక్క శరీరమును ముద్దగా చేసి అలా పెట్టినప్పుడు ఆ యొక్క ముద్దని మళ్ళా శరీరముగా మార్చి అందులో జీవం పోసినోడు ప్రభు అయిన క్రీస్తు ప్రణామం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం ఏ విధమైన దేవుని చూస్తున్నాం? అగ్ని స్తంభాన్ని చూస్తున్నామా, లేకపోతే మోషే దినాల్లో ఉన్నటువంటి ఆ మండుచున్న పొదను చూస్తున్నామా, లేకపోతే అదే మేసాలు, అదే గడ్డము, అదే అంగి వేసుకున్న యేసుక్రీస్తును చూస్తున్నామా? చూడండి ఏ విధమైన దేవుని మనం చూడగలుగుతున్నాం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని చూడాలంటే చూచే నేత్రాలు నీకు ఉండాలి ముందు. ఆ నేత్రాలు దేవుడు నీకు ఇవ్వాలి. ఆ మనోనేత్రాలతో నువ్వు ఉండాలి. ఆ మనోనేత్రాల దేవుని యొక్క వాక్యమై ఉన్నది. ఆ వాక్యము మానవుని యొక్క హృదయంలో ఉంటే ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ వాక్యమే ఆ దేవుని చూసే నేత్రాలు నీ కలుగు చేస్తుంది. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వాళ్ళు దేవుణ్ణి చూస్తారు. కనుక ఈ రోజున రెండవ రాకడలో వచ్చినటువంటి దేవుని గురించి మనము తెలుసుకున్నాం. ఏ విధంగా తెలుసుకున్నాం అనంటే, ఒకవేళ శరీర సంబంధంగా మనలో ఏ మంచి లేకుండా ఉండొచ్చు, మనము అబద్ధికులం అవ్వచ్చు, లేదా మనము మోసగాళ్ళం అవ్వచ్చు, లేకపోతే మనము ఇంకా ఆ రాహాబు వేసే జీవితం మనలో ఉండొచ్చు,
లేకపోతే సమరయ స్త్రీ జీవితం ఆ జీవితం లాంటి జీవితము మనలో ఉండొచ్చు. అయినా సరే మన హృదయములన్నీ కూడా దేని మీద ఉన్నాయంటే వాక్యం మీద ఉన్నాయి. అందుకే దేవుడు మనల్ని పట్టుకున్నాడు. ఆయన దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజంగా వాక్యం మీద మనకు తపన ఉండాలి. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేని మీద ఉండాలంటే ఆశ? వాక్యం మీద. ఆ విధమైనటువంటి తృష్ణ, దప్పిక, దాహము, కోరిక. ఏ విధమైన కోరిక ఉండాలి? దేవుని చూడగలిగే కోరిక ఉండాలి. మనం దేవుని మీద ఆరాటం ఉండాలి. మనకు దేవుని మీద తపన ఉండాలి. దేవుని మీద మంట కలిగి మనం జీవించాలి. అంతేగాని ఎప్పుడు ఏం తిందుమా, ఏం త్రాగుదుమా, ఏం ధరించుదుమా అని చెప్పి మన మైండ్ అంతా కూడా ఈ శరీర సంబంధమైన కోరికలకి ఉన్నాయనుకోండి. ఈ శరీరం ఏం కోరుకుంటుంది అని అంటే నాటుకోడి కోరుకుంటుంది. బా, నాటుకోడి తినాలనిపిస్తుందండి. ఏమండి విక్టర్ పాల్ గారు? మరి ఎప్పుడు వస్తున్నాం? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, శరీరము అంటే ఈ శరీరము ఏం కోరుకుంటుంది అని అంటే ఆ విధమైన కోరికలు కోరుకుంటుంది. చూడండి ప్రియులారా, గమనించండి. నిజంగా మనము ఆ యొక్క కోరికలన్నీ కూడా దేవుని యొక్క వాక్యం కోసం ఏం చేయాలంటే చంపుకోవాలి. కొన్ని దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మా బ్లెస్సింగ్ ఉంది అనుకోండి, ఆమె మా ఇంటికి అయితే రానంటుంది, అక్కడ మా మేనమామ ఇంటికి వెళ్ళాలంటుంది. దేనికి అంటే అక్కడ మా ఇల్లు అయితే బాగోదు కాబట్టి, అక్కడైతే అన్నీ ఉంటాయి. కానీ దేవుడు అది కోరుకోవట్లా. దేవుడు మనకిచ్చిన దాంట్లోనే మనం ఏం చేయాలంటే నమ్మకముగా అక్కడే ఉండాలి. మనకు ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా. ప్రియులారా గమనించండి, వసతులన్నీ కూడా మనకు విరోధముగా ఉన్నప్పటికీ, పరిస్థితులు అయినప్పటికీ, ప్రియులారా దేవుడు ఇచ్చిన దాంట్లోనే మనం నమ్మకంగా యథార్థంగా ఉన్నాం అనుకోండి, అదే దేవుని చూడటం అంటే. ఆ యొక్క సామాన్యతలోనే దేవుడు ఆయన ఏం చేసుకుంటాడంట, తనను తాను మరుగు చేసుకుని అందులోనే తనను తాను ఏం చేసుకుంటున్నాడు, ఆయన బయలుపరుచుకుంటున్నాడు. అది సామాన్యత. దేవుడు సామాన్యతలో ఉంటాడు. ఆయన ఒకరోజు దేవుడు మనల్ని కూడా గొప్పవాళ్ళగా చేస్తాడు. మనం అయినంత మాత్రాన ఇక్కడ సామాన్యతను మనము విడిచిపెట్టకూడదు. సామాన్యతలో ఉన్న వాళ్ళని చిన్న చూపు చూడకూడదు. అది దేవుడు చెప్పింది. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సామాన్యతలో ఆయన తనను తాను ఏం చేసుకుంటున్నాడు, ఆయన మరుగు చేసుకుంటున్నాడు. సామాన్యతలో ఆయన తనను తాను మరుగు చేసుకుని పిదప అందులోనే తనను తాను ఏం చేసుకున్నాడు, బయలుపరుచుకుంటున్నాడు. మరి క్రీస్తు బ్రహ్మ యొక్క జీవితం ఎలాంటిదండి? ఆయన ఏమైనా పెద్ద కుటుంబంలో పుట్టాడా? లేదు సార్. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన దేవుడుగా మనం ఈరోజు ఆయన దేవుడిగా చేసి మనము చేశాము. దేవుడు కూడా ఆయన దేవుడిగా చేశాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం సింహాసనం ఎగిపోతే ఆయన దేవుడిగా ఉండలేడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు అనే వ్యక్తికి ఏముండాలి? సింహాసనం ఉండాలి. అవునా? అవును సార్. మరి సింహాసనం అంటే ఏంటి? మన హృదయమే దేవుని యొక్క సింహాసనము. అంటే ఈ హృదయములో నుండి దేవుని మనం ఏం చేస్తున్నామంటే క్రీస్తు బ్రహ్మను ఆరాధిస్తున్నాం. ఓ క్రీస్తు బ్రహ్మ తండ్రి నీకు స్తోత్రములు. ఆ స్తుతులే ఆయనకి సింహాసనంగా మారుతుంది. ఇక్కడ ఆయన స్తుతులు అనేటువంటి సింహాసనం మీద ఆయన ఏం చేస్తున్నాడంటే ఆసీనుడై ఉన్నాడు. ఇశ్రాయేలు చేసే స్తుతుల మీద ఆయన ఏం చేస్తున్నాడంటే ఆసీనుడై ఉన్నాడు. ఆయన నిజమైన ఇశ్రాయేలు మనమే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు శరీర సంబంధమైన ఇశ్రాయేలు, అది మనము నిజమైన ఆత్మ సంబంధమైనటువంటి అబ్రహాము యొక్క రాజ సంతానము. మనమే నిజమైన ఇశ్రాయేలులము. ఈనాడు మనమే ఇశ్రాయేలు చేసే స్తుతుల మీద. అసలు ఇశ్రాయేలు స్తుతులు చేస్తారా? వాళ్ళు బలులు అర్పిస్తారు. ఏమండి? ఇశ్రాయేలు ఏమర్పిస్తారు? బలి అర్పిస్తారు. అసలు స్తుతి అంటే ఏంటో వాళ్ళకి తెలీదు. కానీ స్తుతి అంటే తెలిసింది ఎవరికి? అన్యజనులకు, మనకు.
స్తుతి ఆరాధన మనకు వచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. కానీ అక్కడ స్తుతులు చెల్లిస్తున్నారు. ఇశ్రాయేలీలు చేయి స్తుతుల మీద ఆయన ఏమై ఉన్నాడంట? ఆసీనుడై ఉన్నాడంట. అంటే కూర్చొని ఉన్నాడు ఆయన. అంటే స్తుతులు, అంటే ఈ స్తుతులు అనేది ఎవరి ద్వారా వస్తున్నాయంటే అన్యజనుల ద్వారా ఆయన మహిమ పొందుతున్నాడు. ఆమేన్. అన్యజనుల ద్వారా ఆయన ఘనపరచబడుతున్నాడు. అన్యజనుల ద్వారా ఆయన మహిమ తెచ్చుకుంటున్నాడు తనను తాను. ఆమేన్ నాయనా. ఏ విధంగా? స్తుతుల ద్వారా. నీవు ఈ రోజున క్రీస్తు బ్రహ్మను స్తుతించాలా. తెల్లవారుజామున 4 గంటలకి లేచి ఏం చేయాలి? ప్రభువును స్తుతించాలా, స్తుతి చెల్లించాలా. ఆ స్తుతుల మీద ఆయన ఏం చేస్తున్నాడంటే ఆశీనుడై కూర్చొని సంతోషిస్తున్నాడు. ప్రార్థన చేయడం కాదు. ప్రార్థన వేరు, స్తుతి వేరు. ప్రార్థన అంటే ఏంటి? నీ సమస్యలన్నీ చెప్పుకోవటం. నాకు ఈ రోగం ఉంది, నాకు ఈ అవసరతలు ఉన్నాయి, నా కుటుంబం ఇట్లాగా అట్లాగా, ఇది ప్రార్థన. కానీ స్తుతి అంటే ఆయన చేసిన ప్రతి మేలును, ఆయన చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకొని స్తుతులు చెల్లించడం. దేవుడు ఆయనను మనం స్తుతించాలే కానీ అడగకూడదు. ఎందుకు అడగకూడదు అని అంటే వాక్యంలో ఉంది. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకునవు. వాటిని పోషించిన దేవుణ్ణి నేను మిమ్మలను పోషించునా, వాటికంటే మీరు బహు శ్రేష్ఠులు అని చెప్తున్నాడు అక్కడ 7వ అధ్యాయం. 6వ అధ్యాయం. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు. అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? వాటిని పోషించిన దేవుడను మిమ్మలను పోషించనా? కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుదమో అని చింతపుకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై అది విచారింతురు. అన్యజనులు అంటే దేవుని ఆయనను ఎరగని వారు, తండ్రి. ఆయన కార్యములో రుచి చూడని వారు, ఆయన గొప్పతనాన్ని తెలుసుకోలేని వాళ్ళు. అవును తండ్రి. మరి ఈ రోజు మనం గొప్పతనాన్ని తెలుసుకున్నాం కదా. మరి ఏం చేయాలి? మనం ఆయన్ని స్తుతించాలా, గణపరచాలా, మహింపరచాలా. అంతే. అనుదినము ఆయనలో ఆనందించాలా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రోగాలు ఉంటాయి, మనకే ఉంటాయి రోగాలు. ఎవరికి బయట వాళ్ళకి రావు, దేవుని నమ్మిన వాళ్ళకే వస్తాయి. అవును తండ్రి. దేవుడు నాకుండే రోగం నాకుంది, వస్తేనని కానీ మీకు తెలీదు. అవును తండ్రి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నాకు నా దేవుడు తప్పనిచ్చి ఇంకెవరికి తెలియదు. ఏం ప్రయోజనము? మనుషులకు తెలిస్తే ఏమన్నా ఉందా? ఏమైనా చేయగలుగుతారా? ఏమండి కృపా సమృద్ధి గారు, ఇప్పుడు నాలో ఉన్న బలహీనతలు పలాందమ్మ అని చెప్పారనుకో, నీకు ఒక 10,000 ఇస్తావా? అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఇదిగో మనుషుల సహాయము వ్యర్థము. మనం ఎవరి సహాయాన్ని కోరుకోవాలి? దేవుని యొక్క సహాయం కోరుకోవాలి. మనుషులను ఆశ్రయించుడి కంటే, నరులను ఆశ్రయించుడి కంటే, రాజులను ఆశ్రయించుడి కంటే బ్రహ్మమును ఆశ్రయించుట మేలు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీవు ఆశ్రయించాల్సింది ఎవరిని అని అంటే ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మమును. కనుక చూడండి, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వాళ్ళు దేవుణ్ణి చూచెదరు. చూడండి, యోహాన్, మోషే దేవుని చూచాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజంగా నిజమైన దేవుని ఆయన చూడలేదు, ఒక మండుచున్న పొదను మాత్రమే చూడగలిగాడు. సౌలు అనబడిన పౌలు దేవుని చూచాడు, అగ్నిస్తంభాన్ని చూశాడు ఆయన. నిజంగా అది దేవుని యొక్క రూపం అగ్ని అయినప్పటికీ ప్రియులారా గమనించండి, ఆ అగ్నిస్తంభంలో ఏ విధమైన గుణలక్షణాలు అక్కడ పౌలుకి బయలుపరచబడలేదు. కానీ అది కూడా సరైనటువంటి విధానము కాదు దేవుణ్ణి చూడటానికి. కానీ దేవుని చూడాలని అంటే రక్త మాంసములతో వచ్చినటువంటి దేవుని గుర్తించడమే హృదయ శుద్ధి గలగా వారుగా ఉండటం. అంటే రక్త మాంసములతో
దేవుడు భూమి మీద ఉన్నప్పుడు, శరీరధారిగా ఉన్నప్పుడు, మానవుడిగా ఉన్నప్పుడు, దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ మానవుడిలో నీవు, ఆ మానవ గుడారములో, ఆ మనిషి గుడారములో ఉన్నటువంటి దేవుని నీవు చూడగలిగినప్పుడే నీ హృదయము శుద్ధిగా ఉన్నట్టు లెక్క. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మరి ఆ విధమైన దేవుని ఎవరు చూడగలిగారు? పేతురు, యోహాను, ఆంద్రియా, నతానియేలు, ఒక సమరి స్త్రీ. వీళ్ళు రక్తమాంసములతో ఉన్న శరీరధారిగా ఉన్నటువంటి ఒక దేవుని వాళ్ళు, ఒక మెస్సయ్యను వాళ్ళు ఏం చేసినారంటే గుర్తించారు. కనుకనే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా సరే, వాళ్ళు పేదరికంలో ఉన్నా, లేకపోతే వాళ్ళు ఆర్థిక సమస్యలతో ఉన్నా, లేకపోతే వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నప్పటికీ దేవుడు వాళ్ళకి ఏం ముద్ర వేశారో తెలుసా? వాళ్ళు పరిశుద్ధులు అని ముద్ర వేశారు. వాళ్ళ హృదయ శుద్ధి గలవారు అని ముద్ర వేశారు. పేతురు ఒక హృదయ శుద్ధి గలవాడు. నతానియేలు ఒక హృదయ శుద్ధి గలవాడు. వాళ్ళు దేవుని చూచారు కాబట్టి. ఎందుకు? ఒక రక్త మాంసములతో ఉన్న దేవుని చూచారు వాళ్ళు. ఒక శరీరధారిగా ఉన్న దేవుని చూచారు వాళ్ళు. కనుక ఈ రోజు కూడా రెండవ రాకడలో వచ్చినటువంటి క్రీస్తును, మెస్సయ్యను, దేవుణ్ణి మనము చూడగలుగుతున్నాము అనంటే, రక్త మాంసములతో ఉన్న దేవుణ్ణి, మానవ శరీరంలో ఉన్న దేవుణ్ణి మనము చూచి ఆయన నామంలో మనం ఆరాధిస్తున్నామనంటే, ప్రియులారా, మనము హృదయ శుద్ధి గల వారము అని చెప్పాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ఈరోజు మనకంటే జ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారు, మనకంటే గొప్ప వాళ్ళు ఉన్నారు, మనకంటే విద్యావంతులు ఉన్నారు. ఏమండి? మనకంటే విద్యావంతులు ఉన్నారు, జ్ఞానం కలిగిన వాళ్ళు, మేధావులు ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు ఈ రోజున. కానీ దేవుడు వాళ్ళందరినీ పక్కన పెట్టేశాడు. ఆ రోజు శాస్త్రులు, పరిశీలు, సద్దుకాయల్ని దేవుడు ఏ విధంగా అయితే పక్కన పెట్టాడో, అతి సామాన్యులకు తనను తాను ఏ విధంగా అయితే బయలుపరుచుకున్నాడో, ఈ రోజు కూడా అనగా ఈ రెండవ రాకడ సమయంలో కూడా అదే దేవుడు, ఒక మానవుడే దేవుడు, ఒక మనిషే దేవుడు, మానవుడిలో ఉండి దేవుడు తనను తాను బయలుపరుచుకున్నప్పుడు, ప్రియులారా, ఆయన నమ్మేటువంటి ఒక చిన్న గుంపు హృదయ శుద్ధి గలవారు, ఒక చిన్న గుంపు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ చిన్న మంద అక్కడ ఆయన కోసం ఉన్నారని క్రీస్తు బ్రహ్నాం చెప్తున్నాడు. చూడదాం, ఇక్కడ కొన్ని ఒక 2-3 మాటలు మనం చదువుదాం. బ్రహ్నాం గారు ఏం చెప్తున్నాడో మనం చూద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాలం యొక్క కూడలి అనేటువంటి సందేశంలో ప్రభు అయిన క్రీస్తు బ్రహ్నాం చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, తన మందలకు చూడండి, ఇలా చూడండి, కాలం యొక్క కూడలి అనేటువంటి సందేశంలో క్రీస్తు బ్రహ్నాం చెప్తున్నాడు, తన మందకు సరిపడినంత గడ్డి ఆ పర్వతం మీద లేకున్నప్పటికీ అబ్రహాము దేవుని యొక్క మార్గమును ఎన్నుకొని అచ్చట నివసించుచుండెను. కానీ లోతు అద్భుతములను నమ్మని వాడై లోక కార్యముల వైపు తిరిగి భ్రష్టత్వము పట్టిన సంగమునకు మాదిరిగా ఉన్నాడు. లోతు ఎవరికి సూచనగా ఉన్నాడట? భ్రష్టత్వము పట్టిన సంగమునకు. అంటే ఈరోజు ఈ నేటి క్రైస్తవ సంఘము, లేదా ఈనాడు ఎంటైం పక్షిరాజు వర్తమానాలు పట్టుకున్నటువంటి ఆ యొక్క విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా ఉన్నారు అని అంటే, ప్రియులారా, దేవుని కార్యములపై నమ్మకం లేదంట వాళ్ళకి. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే ఇప్పుడు క్రీస్తు బ్రహ్నాం ఉన్నాడు, ఆయన ఎలాంటి కార్యాలు చేశాడు? యేసు క్రీస్తు కార్యాలే ఆయన చేశాడు, మరి ఇంకా గొప్పవి చేసినప్పటికీ ఆ కార్యాల మీద వాళ్ళకి నమ్మకం లేదు. ఆయన దేవుడని నమ్మకం వాళ్ళకి లేదు. అంటే వాళ్ళని ఎవరు అని అంటున్నాడంటే, ఇక్కడ భ్రష్టు పట్టిన సంఘము అని అంటున్నాడు క్రీస్తు బ్రహ్నాం. వాళ్ళు ఎవరంట? అది ఏ సంఘం అంట? భ్రష్టు పట్టిన సంఘం అంట. చివరకు ఈ కార్యములన్నీ దేవుని
దేవుని గాయపరిచినటువంటి స్థితికి వచ్చినది. అంటే దేవుని నమ్మకపోవటం వల్ల, దేవుని యందు అవిశ్వాసం ఉంచడం వల్ల ఆ కార్యాలన్నీ కూడా ఎక్కడికి వచ్చినాయంటే దేవుని గాయపరిచే స్థితికి వచ్చినాయంట. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పేరా నంబర్ 26. చూడండి ప్రియులారా, దేవుని గాయపరిచేటువంటి స్థితికి వచ్చి ఆయనే క్రియ చేయ ఒక కోడలికి వచ్చే వరకు అవి జరుగును. కానీ దాని కొరకు ఒక కాలము ఉన్నది. ఎందుకనగా అబ్రహాము ఆ దేశమునకు వారసుడై ఉన్నాడు. ఓ దేవా, క్రైస్తవులు దీనిని ఎందుకు చూడలేకపోతున్నారు? ఏమండి తీసారా? చూసారా అది మాట? దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రైస్తవులు దీన్ని ఎందుకు చూడలేకపోతున్నారు? విధానం చదవండి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు. చూడండి, మళ్ళా చదవండి పైన. ఎందుకనగా అబ్రహాము ఆ దేశమునకు వారసుడై ఉన్నాడు. ఓ దేవా, క్రైస్తవులు దీనిని ఎందుకు చూడలేకపోతున్నారు? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సాత్వికులు ధన్యులు, వారు భూమిని స్వతంత్రించుకుందురు. ఆ కాలం యొక్క కోడలి చాలా సమీపముగా ఉన్నది. మనము కాలము యొక్క అంతమును ఉన్నామని మన తండ్రి మనకు చూపించును గాక. మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసు వచ్చినప్పుడు ఆయన కాలము యొక్క ప్రారంభంలో ఉన్నాడు. అది కాలము యొక్క కోడలి. కానీ ఇప్పుడు క్రీస్తు ఏం చేస్తున్నాడు తెలుసా? ఇప్పుడు కాలము యొక్క ముగింపులో మనం ఉన్నాం. దీనిని ఎందుకు మీరు చూచుటలేదు? క్రైస్తవ సంఘాన్ని ప్రశ్నిస్తున్నాడు ఇక్కడ. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఆనాడు యేసు ఆ కార్యాలు చేశాడు, ఈనాడు అదే కార్యాలు కనబడుతున్నాయి కదా సంఘంలో. ఆనాడు యేసు పుట్టినప్పుడు ఆ నక్షత్రాలు ఆ 3 నక్షత్రాలు ఒకే రాశిగా ఏర్పడ్డాయి. మరి ఈనాడు క్రీస్తు బ్రహ్మ పుట్టినప్పుడు అదే 5 నక్షత్రాలు మరలా ఏకరాశిగా వచ్చినాయి. ఆనాడు ఏది జరిగిందో ఈనాడు కూడా అదే జరుగుతుంది. ఎందుకు నమ్మలేకపోతున్నారు అంటే భ్రష్టత్వము. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఎందుకొరకు పరిశుద్ధాత్మ ఇవ్వబడినది అనే సందేశంలో ఆయన మళ్ళా మాట్లాడుతున్నాడు. చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకొరకు పరిశుద్ధాత్మ ఇవ్వబడినది అనే సందేశంలో 58వ పేరాలో ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, దేవునికి ఒక జనాంగము, దేవునికి ఒక జనాంగము. 58 తీసారా? చదవండి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి ఒక జనాంగము. స్లోగా, దేవునికి ఒక జనాంగము, దేవునికి ఒక సంఘము. చూడండి, దేవునికంట ఒక జనాంగం ఉన్నదంట. ఇలా వినండి, చూడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి ఎవరున్నారు? ఒక జనాంగం ఉన్నది. ఓకే, రైట్. దేవునికి ఒక సంఘము, దేవునికి ఒక సంఘము ఉన్నంత కాలము దానితో ముందుకు నడుచుటకు దేవునికి పరిశుద్ధాత్మ కలదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి ఒక సంఘం, ఒక జనాంగం ఉందంట. తర్వాత ఒక సంఘం కూడా ఉందంట. అయితే ఆ జనాంగాన్ని, ఆ సంఘాన్ని నడిపించుటకు దేవునికంట ఒక పరిశుద్ధాత్మ ఉందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే జనులు గాని సంఘము గాని దేని చేత నడిపించబడవాలను అని అంటే పరిశుద్ధాత్మగా నడిపించబడాలి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. తర్వాత చదవండి. దేవుడు పరిశుద్ధాత్మను అందుకోసమే ఇచ్చాను. ఆగండి. దేవుడు ఎందుకు పరిశుద్ధాత్మను ఇచ్చాడు అని అంటే తన జనాంగాన్ని నడిపించుటకు. దేవుడు పరిశుద్ధాత్మను ఎందుకు ఇచ్చాడు? తన సంఘమును నడిపించుటకు. దేవుడు పరిశుద్ధాత్మను ఎందుకు ఇచ్చాడు? తన ప్రజలను ఆయన కాపాడుకోవడానికి, తన ప్రజలను ఆయన రక్షించుకోవడానికి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకోసమే పరిశుద్ధాత్మను దేవుడు ఉంచాడంట. తర్వాత చదవండి. మేధావులు లేచెదరు. ఇప్పుడు చూడండి, మళ్ళా
అక్కడి నుంచి మళ్ళీ ఏం మాట్లాడుతున్నాడు? మేధావులు లేచెదరు. అది ఎల్లప్పుడూ జరుగును. అది అంటే ప్రతి కాలములో కూడా ఆ కాలములో పరిశుద్ధాత్మ ఉంటుంది, అదే సమయంలో మేధావులు కూడా ఉంటారు. రైట్, ఓకే. కానీ దేవునికి ఎక్కడో ఒక అల్ప సంఖ్యలు ఉన్నారు. అల్ప సంఖ్య ఉన్నది. దేవునికి చిన్న సంఘం ఉన్నది. దేవునికి ఒక చిన్న సంఘం ఉన్నది. అది పరిశుద్ధాత్మచే ముందుకు కొనసాగించబడుచుండును. తర్వాత వెలుగును వెల్లడి చేయుచు. చాలా ఇక్కడ ఆగండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత క్లియర్ గా చెప్తున్నాడు చూడండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయన అంటే, దేవునికి ఒక చిన్న సంఘం ఉన్నది, అంటే చిన్న మంది ఉన్నది. ఎక్కడో ఒక అల్ప సంఖ్య అంటది. ఏమండి? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక అల్ప సంఖ్య అంట. ఇప్పుడు ఈ నెల్లూరు పట్టణంలో మరి ఎంత జనాభా అండి? మరి తెలుసుకోవాలి నువ్వు అవన్నీ. నెల్లూరు జిల్లాలో ఎంత సంఖ్య ఉన్నారు, ఎంత జనాభా ఎంతమంది ఉన్నారో తెలుసుకుంటే దాన్ని బట్టి దేవుడు ఎన్నికలు ఎంతమంది ఉన్నారో లిస్ట్ వచ్చేస్తుంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఇచ్చిన ఒక కోడ్ మనకుంది. ఏమిటా కోడు? 10 లక్షలలో ఒకరు అనేని. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక 10 లక్షల్లో ఒకరని ఆయన కోడ్ అసలు ఆల్రెడీ కోడ్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు ఆయన. కనుక దాని ప్రకారం మనం టాలీ చేసుకుంటే ఈ ప్రాంతంలో ఎన్ని లక్షలు ఉన్నారు, ఎన్ని లక్షలకి ఎంతమంది బయటకు వస్తారు అనేది దేవునికి ఎన్నికలో ఉంటుంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తర్వాత చదవండి మీరు. చదువుతున్నాను సార్. దేవుని చిన్న మంద వెలుగును వెల్లడి చేయుచుండును. ఈ చిన్న మంది ఏం చేస్తుందంటే వెలుగును ఏం చేస్తుందంట? వెల్లడి చేస్తుందంట. రైట్. వారు తమ సాక్ష్యము ద్వారా ప్రపంచమునకు తీర్పు తీర్చుచుందురు. ఇప్పుడు మీరే తీర్పు తీర్చాలి. వారే ఎవరోళ్ళు? ఆ చిన్న మంద, ఆ అల్ప సంఖ్య ఎక్కడైతే ఉంటుందో అది దేవుని యొక్క సంఘము, దేవుని యొక్క వధువు, దేవుని యొక్క కుమారులు కుమార్తెలు. వాళ్ళే ఆ ప్రాంతమునకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే తీర్పు తీరుస్తారు. ప్రపంచమునకు తీర్పు తీర్చుదురు. చదవండి. పరిశుద్ధ గ్రంథములో యేసు ఇలాగు పలికెను కదా, హృదయ శుద్ధి గల వారు ధనిలు, వారు దేవుని చూచెదరు. అది ఇంకా అలాగే చెప్పలేదా? నీతిమంతులు పరిశుద్ధులు భూమికి తీర్పు తీర్చుదురు. పరిశుద్ధులు ప్రపంచమునకు తీర్పు తీర్చుచుందురు. ఖచ్చితముగా ఈనాడు మీ సాక్ష్యము ఈ పట్టణమునకు విరుద్ధముగా న్యాయ తీర్పు తీసుకుని వచ్చును. మీ జీవితాలే, మీరు జీవించే జీవితాలే ఆ ప్రాంతానికి తీర్పు తీసుకొని వస్తాయి. తీర్పు ఏ విధంగా జీవిస్తున్నాం? దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తర్వాత చదవండి. పరిశుద్ధాత్మ బాప్తిస్మను గురించి, దేవుని యొక్క శక్తిని గురించి, పరిశుద్ధ జీవితమును గురించి మనకు గల సాక్ష్యము పట్టణమునకు విరోధముగా తీర్పు తీర్చును. మర్చిపోయిన ధన్యత. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మర్చిపోయిన ధన్యతలో కూడా ఆయన ఒక మాట చెబుతున్నాడు. చూడండి, మర్చిపోయిన ధన్యత అనే సందేశంలో 8వ పేరా. తీయండి. మర్చిపోయిన ధన్యత తీసారా? మర్చిపోయిన ధన్యత. సరే, నేను చదువుతున్నా చూడండి. మరియు యేసు ఆయన తన శక్తిలోనికి వచ్చినప్పుడు, 8వ పేర, మర్చిపోయిన ధన్యత 8వ పేర చదవండి. మరియు యేసు ఆయన తన శక్తిలోనికి వచ్చినప్పుడు ఆయన పర్వతము పైకి వెళ్ళి మరియు కూర్చుని మరియు జనులకు బోధించడం ప్రారంభించెను. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది.
జనులు మిమ్మల్ని నిందించి హింసించి మరియు మీ మీద అపహాస్యము మరియు మొదలగునవి ఇలాగున వారు మీకు పూర్వమందు ఉండిన ప్రవక్తలను హింసించిరి. సంతోషించి ఆనందించుడి, ఎందుకనగా పరలోకమందు మీ ఫలము అధికమగును. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఈరోజు మనం చూసే నేత్రాలు అని అంటే మనలో ఏముండాలండి? హృదయ శుద్ధి గలవారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజంగా ఆ రోజు శాస్త్రులు, పరిశీలు, సద్దుకాయలు యేసును చూడకపోవడంలో కారణం ఏంటంటే ఆయన ఒక స్త్రీ గర్భం గుండా వచ్చాడు. మధ్యాహ్నం మనం చెప్పుకున్నాం కదా, వాళ్ళు ఎదురు చూసిన కోణం వేరు. వాళ్ళ ఎదురు చూసిన కోణానికి ఈయన భిన్నంగా వచ్చాడు, వ్యతిరేకంగా వచ్చాడు. అందుకని వాళ్ళు ఏమైపోయారంటే విఫలమైపోయారు. ఆయన ఎంత సామాన్యుడిగా రావాలో అంత సామాన్యుడిగా వచ్చాడు అప్పుడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతేకాదు, అంతకంటే ఇంకా సామాన్యంగా రెండవ రాకల్లో వచ్చాడు. ఎంత సామాన్యుడిగా అంటే ఒక త్రాగుబోతు కుటుంబంలో పుట్టాల్సి వచ్చింది ఆయన. యేసు తాగుబోతు కుటుంబంలో పుట్టాడా? పుట్ల. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మము ఆయన ఒక త్రాగుబోతు కుటుంబంలో పుట్టాడు. చార్లెస్ బ్రహ్మం ఎవరు? ఆయన ఒక త్రాగుబోతు, ఒక హంతకుడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదే బురద అంటే బురదలో తామర పుష్పం ఆ యొక్క బురదలో పుట్టి బురదలో పెరిగి ఆ బురదని ఏ విధంగా అయితే అది అంటుకోకుండా జీవిస్తుందో ప్రియులారా, ఆయన ఆ యొక్క చార్లెస్ బ్రహ్మం యొక్క జీవితం గాని ఆయన యొక్క ఆ కుటుంబం యొక్క విధి విధానాలు ఏ మాత్రము కూడా విలియం మ్యారెడ్ బ్రహ్మం గారి జీవితం మీద చూపించలేకపోయాయి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఒక పాపి కుటుంబంలో పుట్టిన, ఒక త్రాగుబోతు కుటుంబంలో పుట్టిన, ఒక హంతకుడు కుటుంబంలో పుట్టిన ఆయన దేవుడుగా ఏది కూడా ఆపలేకుండా పోయింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఆయన పుట్టుకయే క్రీస్తు పుట్టుక, ఆయన జన్మమే దేవుని యొక్క జన్మం. ఆయన రాశి ప్రియులారా చూడండి, ఆయన రాశి సింహరాశి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన పుట్టినప్పుడు నక్షత్రాలు ఏకరాశిగా వచ్చినాయి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన పుట్టినప్పుడు ప్రియులారా గమనించండి, ఒక ఖగోళ శాస్త్రవేత్తలు, అంతేకాదు దయ్యాలు, ఒక మ్యాగీ మనుషులు, మంత్రగాళ్ళు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారు. యేసు గురించి ఏ విధంగా అయితే సాక్ష్యము ఈ లోకములో ఇవ్వబడిందో, ప్రభువైన క్రీస్తు బ్రహ్మ యొక్క జీవితం గురించి కూడా అదే విధమైన సాక్ష్యము భూమి మీద ఇవ్వబడింది. ఆయన దేవుడని. ఆయన చూసే నేత్రాలు ఒక అల్ప సంఖ్యకు మాత్రమే ఉంటుంది. ఒక పెద్ద గుంపులో కానీ లేకపోతే ఒక అంతస్తుల్లో మనం దేవుని చూడలేం. వాళ్ళు కనుగొంటారని కూడా మనకు వాక్యంలో ఎక్కడ మనం కనబడటం. దీనత్వము, వినయము, విధేయతలో ఉన్నప్పుడే దేవుని మనం చూడగలుగుతాం. ప్రేమ, సంతోషము, సమాధానము, ఇవి దేవుని యొక్క గుణ లక్షణాలు. ఈ శరీర సంబంధముగా ఉన్నంత కాలము ప్రియులారా, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుదుమా, ఈ శరీర కోరికలు నెరవేర్చు వారమై ఉండి మనం దేవుని చూడాలంటే మనం దేవుణ్ణి చూడలేం. ఎంతసేపటికి మన శరీరంలో ఉన్నటువంటి ఈ కోరికలు ప్రియులారా నెరవేర్చుకుంటూ దేవుని చూడాలి అంటే అది అసాధ్యము. ఏదైనా ఒకటే ఉంటుంది. ఉంటే దేవుడన్నా ఉండాలి, లేదా దయ్యమన్నా ఉండాలి మన హృదయంలో, మన మనసులో. కనుక ప్రియులారా, మనం దేవుని చూడాలి అంటే మనలో ఏముండాలంటే, మన మనసు ఎలా ఉండాలంటే శుద్ధిగా ఉండాలి. మన మనసు అంటే హృదయం వేరు, మా మనసు వేరా? హృదయం వేరు, మనసు వేరా? మనసన్నా, హృదయం అన్నా, తలంపన్నా ఈ మూడు ఒకటే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హృదయం అంటే ఈ గుండె చూపిస్తారు, ఒక లవ్ సింబల్ ఏదో ఒకటి వేసి, అది ఒక బూతు బొమ్మ. ఆ లవ్ సింబల్ అనేది ఒక బూతు బొమ్మ, అది దాన్ని అసలు వేయకూడదు. హృదయం ఒక లవ్ సింబల్, ఒక బూతు బొమ్మ లాగా ఉండదు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, హృదయం అనేది, హృదయం అన్న, మనసు అన్న, ఆలోచన అన్న, ఈ మూడు ఒకటే. కనుక మన మనసు, మన ఆలోచన, మన హృదయము ఎలా ఉండాలంటే శుద్ధిగా ఉండాలి. మన ఆలోచనలు శుద్ధిగా ఉండాలి, మన తలంపులు శుద్ధిగా ఉండాలి. అప్పుడు అలా ఉన్నప్పుడే మన హృదయం, మన మనసులోకి, మన హృదయంలోనికి, మన ఆలోచనలోకి ఎవరు వస్తారంటే దేవుని సంబంధమైన ఆలోచనలు వస్తాయి. అదే దేవుని చోటు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, హృదయ శుద్ధి గల వారు దేవుని చూచేదరంటే మోషే చూసిన విధంగా కాదు, లేదా సౌలు అనబడిన పౌలు చూచిన విధంగా కాదు. ఏ విధంగా చూడాలి మనం అని అంటే, ఒక సమరి స్త్రీ ఏ విధంగా అయితే రక్త మాంసములతో ఉన్న దేవుని చూచిందో, ఒక పేతురు, ఒక నతానియేలు, ఒక ఆంద్రియ, ఒక ఫిలిప్పు ఏ విధంగా అయితే చూచారో, వాళ్ళు ఏ విధంగా చూచారో ఆ విధంగానే మనం కూడా దేవుణ్ణి చూడాలి. ఆ విధమైనటువంటి దేవుణ్ణి, రక్త మాంసములతో ఉన్న దేవుణ్ణి, శరీరధారిగా ఉన్న దేవుణ్ణి, పాపములో పుట్టి పెరిగిన దేవుణ్ణి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పాపములో పుట్టి పెరిగి పాపము అంటకుండా ఉన్నవాడిని, ఆ విధమైన రక్త మాంసములతో ఉన్న దేవుణ్ణి. యెహోవా ఎప్పుడూ రక్త మాంసములతో ఉన్నవాడే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఇప్పుడు కూడా రక్త మాంసములతోనే ఉన్నాడు. ఇప్పుడు కూడా ప్రజెంట్ ఎక్కడ ఉన్నాడండి? మనలో ఉన్నాడు. గొప్ప ఈనాడు యెహోవా ఎవరో కాదు, మనమే. ఆ గొప్ప యేసుక్రీస్తు ఎవరో కాదు, మనమే. ఆ గొప్ప ప్రభు అయిన క్రీస్తు ప్రణామం ఎవరో కాదు, మనమే. ఈనాడు నిజమైన పెళ్లి కుమార్తె ఆ దేవునిలో ఒక భాగముగా ఉండి భూమి మీద స్త్రీ పురుషుల యొక్క రూపములు ఏం చేస్తుందంటే భూమి మీద తిరుగుతుంది, నడుస్తుంది, నడయాడుతాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు తన పరిశుద్ధ వాక్యములను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. ఓ మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రము ప్రభు. నిశ్చయముగా నాయన, ఈ యొక్క నా తండ్రి సాయంకాల సమయంలో ఈ రెండవ ఆరాధనలో హృదయ శుద్ధి గల వారు ధన్యుడు, వాళ్ళు దేవుని చూస్తారని నీ వాక్యం. నిజంగా ఈ నేడు నాయన ఈ క్రైస్తవ ప్రపంచము అదే మీసాలు, అదే గడ్డము, అదే అంగీతో ఉన్న యేసును కలుసుకోవాలని వాళ్ళు చూస్తున్నారు. కానీ నువ్వు శరీరాన్ని మార్చి, రూపాన్ని మార్చి నాయనాదుగు నా ప్రభు, ఈ లోకంలో ప్రభు మరలా 700 మంది క్రీస్తుల్లో నువ్వు ప్రత్యక్షం కాబోతున్నావు. ఈ ప్రపంచంనైనా ఒక తెల్లకిందులు కాబోతున్నా ప్రభు. ఈ ప్రపంచంనైనా మరలా కదిలించబడుతుంది. వాళ్ళు ఏ విధమైన యేసును చూడాలనుకుంటున్నారు, ఏ విధమైన దేవుని వాళ్ళు చూడాలనుకుంటున్నారు. అదే మేసము, అదే గడ్డము, అదే అంగీతో ఉన్న యేసున, లేదా ఈ లోకములో ఉన్నటువంటి ఒక చిన్న దేవుడి ఎన్నిక ఉన్నటువంటి సామాన్యుల రీతిలో దేవుణ్ణి ఈ ప్రపంచం ఆయన చూడబోతా ఉంది. కనుక నా తండ్రి, నిశ్చయంగా అట్టి ఒక గొప్ప ధన్యతను, అట్టి భాగ్యమును ఈ చివరి దినాల్లో మీరు మాకు అనుగ్రహించినందుకే మీకు వందనాలు. ఇక్కడ కూడిన నీ బిడ్డలను, ప్రభువా విట్రపాలను, సహోదరి నాయన సుగంధని సిస్టర్ గారును, వారికి ఇచ్చిన 2 కుమార్తెలను మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ప్రభువా, సిస్టర్ గారికి మంచి ఆరోగ్యం దయచేయండి, బలమును దయచేయండి, శక్తిని దయచేయండి. ఆమెలో ఉన్న సకల శరీర బలహీనతలు జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు నామములో గద్దించి లేపరుస్తున్నాను. ఆమె సంపూర్ణంగా నీ వాక్యం మీద ఆనుకొని ప్రభువా, నీ వాక్యం మీద ఆధారపడుతూ ఒక పరిపూర్ణమైన విశ్వాసము కలిగిన తండ్రి, నీలో నాయన జీవించుటకు సహాయం దయచేయండి. ఒక పరిపూర్ణమైన విశ్వాసం, పరిపూర్ణమైన నిశ్చయత, పరిపూర్ణమైనటువంటి నాయన దైవిక సంబంధమైనటువంటి కార్యములు ప్రభువ ఆమె చూడగలిగినట్లు అటు నేత్రములు ప్రభువ ఆమెకు దయచేయండి. అరికాలు నుంచి నడినెత్తి వరకు మీ రక్తమును ప్రోక్షం దయచేయండి. నీ రక్తము ద్వారా సంపూర్ణమైన ఆరోగ్యమును, బలమును, శక్తిని దయచేయండి. బలపరిచి ముందుకు నడిపించండి. విట్రపాలు బ్రదర్ చేయించిన పనుల్లో మీరు తోడుగా, రాకపోకలు మీరు వారి బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. వారు చదువుకునిచుండగా సమయోచితమైన జ్ఞానము, తెలివిని, వివేకం దయచేయండి. వారికి మంచి భవిష్యత్తును, ఉన్నతమైన జీవితము, గొప్ప జీవితాన్ని దయచేయండి. నాయన వయస్సు జ్ఞానమందు, నీ దయందు, మనుషుల దయందు వర్తుటకు నీ కృపను దయచేయండి. వృద్ధాపదేశంలో ఉన్నటువంటి కృపా సమృద్ధి గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ కుమార్తెని దీవించండి, మంచి ఆరోగ్యం దయచేయండి. ఆమెలో ఉన్న ప్రతి బలహీనత నుండి ఆమెకు విడుదల దయచేయండి.
అరికాల నుంచి నడినెత్తి వరకు మీ రక్తమును ప్రోక్షింప, నీ రక్తము ద్వారా సంపూర్ణమైన ఆరోగ్యమును, బలము, శక్తిని దయచేసి అన్ని విషయాలు నీ కృపను దయచేసి వెత్తబడిన ప్రతి వాక్యము కూడా నా తండ్రి ఓ నాయన అది ఫలించి నాయన అదుగునతో ఫలించుటకు నీ కృపను దయచేసి సమస్త ఘనత మహిమ జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మని సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. క్రైస్ట్ బ్రహ్మ నెవర్ ఫెయిల్స్, క్రైస్ట్ బ్రహ్మ నెవర్ ఫెయిల్స్, క్రైస్ట్ బ్రహ్మ నెవర్ ఫెయిల్స్ ఇన్ ది హల్లెలూయా హల్లెలూయా. క్రైస్ట్ బ్రహ్మ నెవర్ ఫెయిల్స్ ఇన్ ది is coming very soon, is coming very soon, is coming very soon in thee. Hallelujah, hallelujah, is coming very soon in thee. నా ప్రాణమా ప్రభువును స్తుతించు, నా అంతరము సమస్తమైన పరిశుద్ధనామమును స్తుతించు. నా ప్రాణమా ప్రభువును స్తుతించు. ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆమేన్. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, పెండ్లి కుమారుడుగా తెర మీద ప్రత్యక్షము కానున్న ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు యొక్క కృపా సమాధానం ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకును ఈ ప్రపంచములో 7వ దూత థామస్ గారిని క్రీస్తుగా అంగీకరించి క్రీస్తు బ్రహ్మే దేవుడు, క్రీస్తు బ్రహ్మే రాజులకు రాజు, క్రీస్తు బ్రహ్మే ప్రభువులకు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డకును ఇప్పుడును సదాకాలము తోడని నడిపించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు బ్రదర్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్.